స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ర అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా మా దేవా యేసయ్యా మీకే వందనాలు. దేవా నీ వాక్కు ద్వారా మాతోని మాట్లాడండి, మమ్మల్ని బలపరిచి మమ్మల్ని కట్టుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. రెండు చెల్లెది హల్లెలూయా. సర్వగణతమయ యేసు కలుగును గాక. ఆమేన్. అందరం అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 5-6 వచనాలు. 5वां और 6वां वचन. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 5-6 వచనాలు. యాక్ట్స్, బుక్ ఆఫ్ యాక్ట్స్ 9th chapter 5th verse 6th verse. 9th chapter 5th verse 6th verse. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. హల్లెలూయా. हालेलुया. మరి మీ అందరికీ आप सब लोग ప్రశ్నలు ఉన్నాయా లేవా? को प्रश्न है कि नहीं? आप सब लोगों को ఎప్పుడైనా ప్రశ్నలు వచ్చినాయా మీకు? कभी भी तुम्हारे अंदर कोई प्रश्न आए या नहीं? ప్రశ్నలు వచ్చినాయా మీకు? तुम्हारे अंदर प्रश्न आए कि नहीं? Do anyone have question to God? किसी को भी खुदा से कोई प्रश्न है या नहीं? మరి నాతో కాదమ్మా, मुझको ही नहीं, लेकिन యేసు ప్రభుకి ఏమైనా ప్రశ్నలు వేయాలనుకుంటున్నారా? क्या आप यीशु मसीह से कुछ प्रश्न करना चाहते हैं? ప్రతి सवाल ఒక్కరిలో पूछना ఏదో चाहते हैं? రకమైన ప్రశ్నలు, हर एक को किसी ना किसी प्रकार का सवाल కొన్ని माने प्रश्न. పరిస్థితుల్లో ప్రశ్నలు ఉంటాయి మనకి. थोड़ी परिस्थितियों में हमारे कुछ ऐसे सवाल व प्रश्न ఎందుకు होते యేసు हैं. ప్రభువా ఇలా? क्यों प्रभु ऐसा है? ఎందుకు యేసు ప్రభువా? क्यों प्रभु? మరి ఎందుకు ఇలా జరిగింది? क्यों ऐसा हुआ है? ఎందుకు ఇలా అయిపోయినా నేను? क्यों ऐसा मैं हो गया हूँ? నాకే జరగాల యేసు ప్రభువా? क्या मेरे संग ये होना चाहिए क्या प्रभु? మరి వెనకల చూస్తే ఇంతగనం చేస్తున్నా కదా యేసు ప్రభువా నీ కొరకు. मैंने तो इतना सब कुछ किया है ना प्रभु మరి आपके ఇన్ని लिए. ప్రార్థన చేస్తున్నా కదా యేసు ప్రభువా. मैंने तो जो इतनी सारी प्रार्थना की है ना यीशु ఇవన్నీ मसीह, చేసినప్పటికీ इतना सब कुछ करने के बावजूद भी, ఎందుకు? क्यों? వై? क्यों? ఎందుకు యేసు ప్రభువా? क्यों यीशु మరి मसीह? యేసు ప్రభుకి చాలా మంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ऐसे बहुत से लोग यीशु मसीह से प्रश्न करते हैं, उनसे सवाल पूछते हैं. మరి అదే యేసుక్రీస్తు ప్రభు वही यीशु मसीह प्रभु, నువ్వు అడగాలనుకుంటున్నావు కదా ప్రశ్నలకి. तुम जो कुछ भी प्रश्न उनसे पूछना चाहते हो ఆ ना, ప్రశ్నలు అడుగుతున్నప్పుడు, तुम जब उनसे उन सवालों को, उन प्रश्नों ఆ को करते हो, ప్రశ్నలు అడుగుతున్నప్పుడు యేసు ప్రభు నిజంగా దిగిండు అనుకో, अगर जब तुम प्रभु से वो सवाल व प्रश्न कर रहे हो, वाकई में प्रभु उतर कर आए तो నీ ప్రశ్నకి జవాబు దొరుకుతదేమో అనుకుంటున్నావు. तुम सोचेंगे तुम्हारे प्रश्नों का जवाब मिलेगा. ఎందుకు ఇలా అయింది అన్నటికి జవాబు దొరుకుతదేమో అనుకుంటున్నావు. ऐसा क्यों हुआ है, इस बात का तुमको जवाब मिलेगा. నువ్వు యేసు ప్రభు చేసే ప్రశ్నలకి तुम जो प्रभु यीशु मसीह से యేసు प्रश्न ప్రభు करते हो, దిగిండు అనుకో, उसके लिए अगर यीशु मसीह उतरेंगे तो నీకు జవాబు రాదమ్మా. तुमको जवाब नहीं నీకు आएगा. జవాబు రాదు. तुमको जवाब नहीं నీ आएगा. ప్రశ్నలే మారిపోతాయంట. तुम्हारे హల్లెలూయా. प्रश्न ही बदल जाएंगे. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఎందుకు అనేటోనివి, क्यों ऐसा कहने वाले ఎందుకు को, ఇలా అయ్యేటోనివి, क्यों ऐसा हुआ ऐसा कहने ఎంత वाले గొప్ప को, దేవుడా యేసు ప్రభువా. प्रभु आप इतने महान प्रभु हो यीशु ఎవరయ్యా मसीह. నువ్వు యేసు ప్రభువా? आप कौन हो यीशु मसीह? ఎందుకు అనేటోనివి, क्यों के का कहने वाले, ఎలా యేసు ప్రభువా? कैसे प्रभु, ఇలాంటి దేవుడా? इतने ऐसे अच्छे खुदा हो. దేవునికి ప్రశ్నలు వేసేటోళ్ళు जो खुदा से प्रश्न करने वाले लोग ఒక్కసారి हैं, దేవుని తాకుదల, एक बार खुदा का स्पर्श होने ఒక్కసారి होती है, దేవుని రుచి చూడండి, एक बार खुदा के स्वाद को चख के देखो, నీ ప్రశ్నలే మారిపోతాయంట. हमारे హల్లెలూయా. प्रश्न ही बदल जाएंगे. హల్లెలూయా. हालेलुया. దానికి జవాబు నీకు వద్దే వద్దంటావు నువ్వు. तुम कहोगे तुम्हारे उन प्रश्नों के जवाब तुमको चाहिए ही ఈ नहीं ప్రశ్నలు कहोगे. కాదు యేసు ప్రభు, ఇప్పుడు నాకు ఒక కొత్త ప్రశ్న వచ్చింది. ये सवाल नहीं प्रभु, अब मेरे अंदर एक नया प्रश्न उमड़ा आया है. నువ్వు నన్ను తాకగానే ఒక నూతన ప్రశ్న వచ్చింది आप నాకు. मुझको छूते ही प्रभु मेरे अंदर एक నా नया प्रश्न జీవితాన్ని आया है. తాకగానే నాకు ప్రశ్న మారిపోయింది. मेरे जीवन का आप छूते ही मेरे अंदर का वो प्रश्न बदल चुका है. ఇంతకాలం ఎందుకు, ఇంతకాలం ఎలా అనుకునేటోని, इतने समय तक मैं सोच रहा था क्यों, इतने समय में सोच रहा था कि ఇప్పుడు कैसे నువ్వు నన్ను कहकर, తాకగానే, लेकिन अब प्रभु आप मुझे छूते ही, ఓ గొప్ప దేవా, ఇంత గొప్ప దేవుడా हे महान खुदा आप इतने महान प्रभु అన్న हो, ప్రశ్నగా నేను మారిపోయినా. क्या कर इस प्रश्न के तौर पे मैं बदल गया हूँ. అపోస్తుడైన సౌలు కూడా అపోస్తుడైన పౌలుగా మారేటప్పుడు जैसे साउल जो है प्रेरित पौलुस के तौर पर बदलते సౌలుకి समय, ఎన్నో ప్రశ్నలుండే, साउल में कितने ही सारे उसको ఎన్నో प्रश्न थे, ప్రశ్నలు, कितने ही सारे प्रश्न थे, నీకన్నా ఎక్కువ ప్రశ్నలు ఉండే ఆయన. जो इससे ज्यादा जो प्रश्न उनको ఆ थे, ప్రశ్నలు పట్టుకొని తిరుగుతా ఉండే, उन प्रश्नों व सवालों को लेकर वो घूम ही रहा था, తిరుగుతా ఉండే. वो घूमता ही जा रहा था. అసలు దేవుడా కాదా యేసు ప్రభు, वाकई में यीशु मसीह खुदा है या नहीं, ఎందుకని कहकर కొలుస్తున్నారన్న ప్రశ్న, क्यों लोगों को वो कहते कि यह ఆ प्रश्न, ప్రశ్నలకు అర్థం కాక वो सारे सवाल उनको समझ ఆయన ना आने के జీవితము कारण పిచ్చి పిచ్చిగా అయిపోయింది. उनके जीवन में पूरी तरह से पागलपन उसको हो चुका था. రకరకాల వేరే వేరే తప్పుడుగా ఆయన గమ్యాలు పెట్టుకొని गलत प्रकार के जो उद्देश्य व मंजिलों को अपने आगे తప్పుడు बढ़ाकर దారిలో పోతా ఉండే. गलत रास्ते पे वो चल रहा था. యోబుకు కూడా ఎన్నో ప్రశ్నలుండే. अय्यूब के भी अंदर कितने सारे प्रश्न थे. యోబుకి దేవుడు తిరిగి అడిగిండు,
अय्यूब से खुदा जो मुड़कर ये सवाल తిరిగి करता है, ప్రశ్నించిండు, जो वापस खुदा उससे ये ఏమయ్యా सवाल యోబు, करता है, ఇన్ని ప్రశ్నలు ఇస్తున్నావు కదా నాకు, हे अय्यूब तुम मुझसे इतने सवाल करते हो ना, तुम्हें నిన్ను నేను రూపించేటప్పుడు ఎక్కడున్నావు నువ్వు అని అడిగిండు. जब मैं तुम्हें रूपित कर रहा था तब तुम कहाँ थे? నిన్ను రూపించేటప్పుడు ఎక్కడున్నావు నువ్వు? जब मैं तुमको रूपित कर रहा था तब तुम कहाँ थे? నిన్ను రూపించేటప్పుడు నన్ను అడగలేదు కదా. जब मैंने तुमको रूपित किया तब तुमने तो मुझसे नहीं पूछा ना. ఈ సృష్టిని సృష్టించేటప్పుడు ఎక్కడున్నావు నువ్వు जब ये सृष्टि की रचना की जा रही थी तब तुम कहाँ थे? అని యోబును తిరిగి అడగగానే कहकर अय्यूब से जो उल्टा सवाल खुदा करते ही యోబుకున్న ప్రశ్నలన్నీ బంద్ అయిపోయినాయి. अय्यूब के जो सारे प्रश्न थे वो बंद हो गए. ఆ దేవా యేసు ప్రభువా తప్పైపోయింది, कहता है हे खुदा प्रभु यीशु मसीह मुझसे गलती हो गई है, తప్పుడుగా నేను ప్రశ్నలు అడిగిన యేసు ప్రభు गलत रीति से मैंने आपसे प्रश्न पूछे हैं, అని ఆయన సరిదిద్దుకున్నాడు. कहकर वो अपने आप को सुधारता है. హల్లెలూయా. हालेलुया. నువ్వు బై బర్త్ క్రిస్టియన్ ఉండొచ్చు, तुम जो पैदाइशी मसीह माने ईसाई होंगे, బై బర్త్ క్రిస్టియన్ ఉండొచ్చు, तुम चाहे जो है पैदाइशी ఎన్నో मसीह దినాల ईसाई నుంచి నువ్వు होंगे, సేవ చేస్తుండొచ్చు, या कई दिनों से तुम सेवा कर रहे ఎంతో होंगे, ప్రార్థనలు చేస్తుండొచ్చు, इतनी सारी प्रार्थनाएं तुम कर रहे కానీ होंगे, దేవుని యొక్క రుచి, लेकिन खुदा का स्वाद, దేవుని యొక్క దర్శనము, खुदा का दर्शन, ఆ వెలుగుని, उस उजाले ఆ को, తాకడము, उनके उस स्पर्श को ఆ तुमको స్పర్శ छूना, उनका उस నువ్వు स्पर्श చూసినప్పుడు जब तुम देखोगे, నీ ప్రశ్నలు నీ జవాబులు అన్ని కూడా మారిపోతాయి అంట. तब तुम्हारे హల్లెలూయా. सारे प्रश्न व जवाब सब बदल जाएंगे. హల్లెలూయా. నువ్వు हालेलुया. అప్పుడు జవాబు కోరుకోవు, నీ ప్రశ్నలే మారిపోతాయి. तब तुम जवाब के लिए नहीं देखोगे, लेकिन तुम्हारे प्रश्न ही बदल जाएंगे. పౌలు సాధారణమైన వ్యక్తి కాదు. पौलुस कोई साधारण व्यक्ति नहीं ఆయన है. సౌలుగా ఉన్నప్పుడు చాలా ఇంటెలెక్చువల్, वो जब साउल के तौर पे था वो बड़ा ही मेधावी था, ఆయన సైన్యాధిపతి, वो सेना का अधिपति था. ఆయన యొక్క ఆయన నియమాలు ఈయన పరంగా పెడతా ఉండే. ये जो सारे नियम है वो अपने हिसाब से रखा करते थे. ఈయన తీసుకుపోయి రాజా ఇలాంటి వాళ్ళందరినీ చంపేద్దామని అంటే वो जाकर राजा से कहता है ऐसे लोगों को हम सबको मार ఆ डालेंगे. कहकर పర్మిషన్ తెచ్చుకున్న వ్యక్తి, राजा के पास से जो वो परमिशन ले आने वाला व्यक्ति है, वो మరి ఆ యొక్క రాజ్యములో అలాంటి గొప్ప వ్యక్తి అయినా उस प्रकार के उस राज्य में वैसा महान व्यक्ति है, वो సాధారణమైన వ్యక్తి కాదు. कोई साधारण व्यक्ति नहीं है. అలాంటి వారు वैसे लोग ఒక్కసారి దేవుని వెలుగు ఆయన తాకగానే एक बार खुदा का उजाला उसको छूते ही ఏమంటున్నాడంట, वो क्या कहता है? ప్రభువా प्रभु నువ్వు ఎవరు, आप कौन हो? నువ్వు आप ఎవరు? कौन हो कहता है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఎవరు ప్రభువా అని అడిగి कौन हो प्रभु आप कहता है. అంతవరకు तब तक तो ఏమని అడుగుతుండే, क्या कहकर पूछता था, అసలు యేసు ప్రభు నిజమైన దేవుడా, क्या वाकई में यीशु मसीह सच्चा खुदा है? నిజంగా అలాంటి కార్యాలైనయా? क्या वाकई में ऐसे कार्य ఆ हुए हैं? శిష్యులు బోధిస్తున్నారు చూడు, वो जो चेले जो सिखा रहे వాళ్ళందరినీ देखो, సంపుదం పట్టుకొని उन सबको हम मार అని डालेंगे. బయలుదేరిన వ్యక్తి, कहकर जो निकल कर जाने वाला व्यक्ति, అలాంటి అలాంటి వాక్యాలని నమ్మిన వ్యక్తి, इस प्रकार की बात को मानने वाला व्यक्ति, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. उसके अंदर कितने ढेर सारे కానీ प्रश्न हैं, ఒక్కసారి యేసు ప్రభు వెలుగు ఆయన తాకగానే, लेकिन एक बार यीशु मसीह का उजाला उसको छूते ही, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వరకు అప్పుడు వరకు तब तक ఆయనకున్న కలలు, उनके जो सारे जो యేసు सपने थे, ప్రభును నమ్ముకున్న వ్యక్తిని చంపాలని కలలు, यीशु को मानने वाले लोगों को जो मार डालना అన్న ये जो గమ్యము, सपना था, उसका जो అనే उद्देश्य యొక్క मंजिल కలలు, था, उसके जो ये सारे అన్ని सपने కూడా थे, మారిపోయినాయి అంట. वो सब कुछ बदल गए. యేసు हालेलुया. ప్రభు నమ్ముకున్నలను చంపుదామన్న వ్యక్తి యేసు ప్రభు కొరకు చనిపోదానికి సిద్ధపడిండు. హల్లెలూయా. यीशु को मानने वाले लोगों को मार डालने वाले वो व्यक्ति यीशु के खातिर मरने के लिए भी वो तैयार रहा है. నిజంగా యేసు ప్రభు వాక్యము నిన్ను తాకినప్పుడు जब वाकई में यीशु का वचन तुमको छूता है, నీ గమ్యం మారిపోతుంటది, तब तुम्हारा मंजिल जो है నీ वो बदल కలలు जाती మారిపోతూ है. ఉంటాయి. तुम्हारे जो सपने वो बदल యేసు जाते ప్రభువా हैं. నా ఆశలు కాదు, యేసు ప్రభువా నా కోరికలు కాదు, అవన్నీ దాచిపెట్టుకొని దేవా ఇప్పుడు నీ కోరికలు నా పట్ల నెరవేర్చంటావంట. హల్లెలూయా. प्रभु मेरी आशा मेरी इच्छाओं को मैं दूर रख देता हूं, लेकिन प्रभु आपकी जो इच्छा है आपकी आशाओं को जो मैं पूरा करता हूं. ఇన్ని రోజులు ఇదే నా జీవితం అనుకొని నడిచిన నేను इतने दिन यही मेरा जीवन है कि कब मैं चला అవన్నీ పక్కన हूं. పెట్టేసి దేవా ఇప్పుడు నీ జీవితంలో నన్ను నడుస్తా वो అంటావంట. सारी बातों को दूर रखो प्रभु, मैं आपके दिए हुए जीवन में चलूंगा कहते हो. హల్లెలూయా. हालेलुया. నీ ప్లాన్స్ అన్ని పక్కన పెట్టి, तुम्हारी सारी योजनाओं को నీ दूर रख ప్లాన్స్ के, అన్ని పక్కన పెట్టి तुम्हारी योजनाओं को दूर रखकर దేవుని ప్లాన్స్ ని నెరవేరుస్తూ ఉంటావు. खुदा की योजनाओं को तुम पूरा करते हो. హల్లెలూయా. हालेलुया. దేవుని వాక్యముని నిజంగా తాకినట్లయితే, अगर वाकई में खुदा के वचन ने तुमको छुआ है तो, ప్రతి ఆదివారం దేవుని వాక్యముని తాకినట్లయితే अगर हर रविवार खुदा का वचन तुमको वाकई में छूता రాయి है లాంటి तो, మనసు కరిగిపోతుంది, पत्थर जैसा दिल है वो पिघल నీ जाता है. హృదయంలోకి వెళ్ళి ప్రేమ పొంగొస్తుంటది. तुम्हारे दिल में से वो प्रेम जो उमड़ कर आता है, ఒక రాయితో ఒకరికొకరు కొట్టుకునేటోళ్ళు जो है पत्थर लेकर एक में को मारने वाले लोग, కలిసి గోలియాతును కొడతారు, लेकिन वे साथ मिलकर गोलियात पर हमला करते हैं, సైతాను మీద యుద్ధం చేస్తారు. शैतान से युद्ध करते हैं वो. హల్లెలూయా. हालेलुया. దేవుడు ఆత్మను తాకుతా ఉంటది, खुदा का आत्मा आपको छूता ఆ रहता రుచి है, చూస్తా ఉంటాము. हम उसके स्वाद को चखते हैं. హల్లెలూయా. हालेलुया. సౌలును అట్లా తాకిండు దేవుడు, खुदा ने साउल को उस प्रकार से छुआ ఆయన है, ప్రశ్నలన్నీ మారిపోయి, उसके सारे प्रश्न बदलकर ఎందుకు అయ్యా ఎవరు యేసు ప్రభువును బదులు ఎవరు ప్రభువాను ఎవరు అని అన్నాడు.
कौन है यीशु क्यों कहने वाला, वो कहता है पौलुस प्रभु से कि आप कौन हो कहकर। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया। నువ్వు కూడా నీకు ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. आपकी भी बहुत सी ऐसी योजनाएं होंगी। రిటైర్మెంట్ అయిన తర్వాత ప్లాన్ ఉంటది. रिटायरमेंट होने के बाद आपके कुछ ఉద్యోగం प्लान्स చేసుకోనికి होंगे। ఒక ప్లాన్, जो है नौकरी लेने के लिए उसकी కుటుంబాన్ని कुछ కట్టుకోనికి योजनाएं, ప్లాన్, परिवार को अपने संवारने की थोड़ी రకరకాల योजनाएं, ప్లాన్స్ లో विभिन्न प्रकार की तुम्हारी నువ్వు ఈ योजनाएं। రోజు అడుగు, जो तुम आज मांगो ఆ प्रभु से, పౌలు వలె అడుగు, पौलुस के जैसे तुम मांगो ప్రభువా నేను ఏమి చేయాలని అడుగు. कि प्रभु मैं क्या करूं के హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया। నీ ప్రశ్నలన్నీ మారునుగాక ఈ రోజు. हमारे सारे प्रश्न आज के दिन वो बदल जाने पाए। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया। మరి ఆ రీతిగా उस प्रकार से పౌలు లాగా తయారు కావాలంటే पौलुस के जैसे अगर हमें बनना हो తల तो కిందలు ప్రపంచాన్ని తల కిందలు చేసే వ్యక్తులుగా తయారైండి ఆయన. जो है वो जो है पौलुस है सारी पृथ्वी को उलट पुलट कर देने वाले ఈ व्यक्ति రోజు समान అదే बना है। అపోస్తుల బోధలో आज के दिन उसी प्रेरितों के उपदेश ప్రేయర్ में పవర్ కట్టబడుతుంది. హల్లెలూయా और बन रहा है। हालेलुया, లోకాన్ని తల కిందలు చేసిండు, सारी दुनिया को उलट पुलट किए हैं। లోకాన్ని తల కిందలు చేసిండు. सारी दुनिया को उलट पुलट నీ किया है उन्होंने। ప్రశ్నలంతా మారి నువ్వు కూడా తల కిందలు చేసే వ్యక్తిగా తయారవును గాక. तुम्हारे सारे प्रश्न आज बदल जाए, तुम भी सारी दुनिया को उलट पुलट कर నీ देने वाले ప్రశ్నలు व्यक्ति के समान बन మారినప్పుడే నువ్వు जाओ। తల కిందలు చేస్తావు. जब तुम्हारे प्रश्न बदलेंगे तभी तुम दुनिया को ఒక उलट సమస్య पुलट कर రాగానే सकोगे। एक समस्या क्या ఎందుకు आती है? అనేటోనివి क्यों क्या ఈ कहने वाले? సమస్య ये समस्या, తీసివేసే దేవుడు నాకు చూపించేసి ప్రభువా, इस समस्या को दूर करने वाले प्रभु यीशु मसीह आप मुझको दिखाओ। అలాంటి ప్రార్థన నాకు నేర్పుమయ్యా యేసు ప్రభువా, ऐसी प्रार्थनाएं मुझको सिखाओ అలాంటి प्रभु। శక్తి నాకు చూపించేసు ऐसी ప్రభువా. शक्ति आप मुझको दिखाओ ఆ यीशु శక్తి मसीह। ఎలాగుంటది యేసు ప్రభువా, वो शक्ति कैसी నేను होती है చూడాలా, मुझको నా देखना है। రోగాలు తీసివేసే శక్తి నేను చూడాలా. मेरी बीमारियों को दूर करने वाली నాకు शक्ति को मुझको చూపించేసు देखना है। ప్రభు. मुझको आप दिखाओ प्रभु। హల్లెలూయా हालेलुया। అలాంటి ప్రశ్నలు మొదలవును గాక, ऐसे प्रश्न तुम्हारे అలాంటి शुरू होने ప్రశ్నలు पाए। మీలో లేవును గాక. ऐसे सवाल तुम्हारे अंदर से उठने నాకెందుకయ్యా पाए। ఈ బాధ అనటం కాదు, मुझको क्यों ये सारे ఈ दुख कहने బాధని वाले? తీసివేసే ఆ శక్తి ఎలాగుంటదో నాకు చూపించేసు इस ప్రభు. दुख को दूर करने वाली वो शक्ति कैसी होती है प्रभु आप ఆ मुझको శక్తి दिखाओ। ఎలా ఉంటదయ్యా యేసు ప్రభు. वो शक्ति कैसी होती है प्रभु? ఆ రీతిగా తల కిందలు చేసే సైతాన్ రాజ్యాన్ని తల కిందలు చేసే వ్యక్తిగా నువ్వు తయారవును గాక. उस प्रकार से शैतान के राज्य को पूरी तरह से उलट पुलट कर देने वाले व्यक्ति के समान तुमको बनना है। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। అలాంటి రాజ్యంగా తయారు కావాలంటే इस प्रकार से अगर तुमको बनना हो तो ఎలా తయారైండు పౌలు, कैसे तैयार हुआ पौलुस? कैसे ఎలా बना हुआ? తయారైండు పౌలు. कैसे बना पौलुस वैसा? మూడు విషయాలు చూసుకొని ముగించుకుందాం. 3 बातों के बारे में देख के आज हम खत्म సరి करेंगे అయిన वचन संदेश। స్థలము सही स्थान ఎన్నుకో, उसको चुनना है। సరి అయిన వ్యక్తులని सही व्यक्तियों को ఎన్నుకో, तुमको चुनना है సరి అయిన ప్రణాళికని దేవుని ప్రణాళికలకు మాత్రమే చెయ్యి. और खुदा की योजनाओं को ही तुम करो। రైట్ ప్లేస్, सही जगह, రైట్ పర్సన్, सही व्यक्ति రైట్ టైం. और सही समय। సరి అయిన స్థలము, సరి అయిన వ్యక్తులు, సరి అయిన దేవుని ప్రణాళిక. सही समय, सही व्यक्ति और जो है सही जगह जो है तुमको देखना है। హల్లెలూయా. हालेलुया। మరి సరి అయిన స్థలము सही जगह माने ఎలా ఎన్నుకోవాలా? कैसे तुमको स्थान को चुनना है? ఎందుకనంటే పౌలు क्योंकि पौलुस ఆ యొక్క వెలుగు చూసినప్పుడు जब उसने उस उजाले को देखा है, అపోస్తుల కార్యం 9:9 చూడండి. प्रेरितों के काम की पुस्तक 9 अध्याय 9 वचन में देखिएगा। అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకగుండెను. హల్లెలూయా. చాలండి. చూడండి, మరి సౌలుని साउल को ఆ యొక్క పౌలుగా మార్చేటప్పుడు जब वो पौलुस के तौर पे बदलने के समय में మొట్టమొదటి గమ్యం దేవుడిది ఏంటి? सबसे पहला मंजिल खुदा का क्या था? మరి దేవుడు ఈ రోజు నిన్ను ఉద్యోగంలో తలకిందలు చేసేలాగా, जो आज के दिन खुदा तुम अपनी नौकरी की जगह पर उलट వ్యాపారంలో पुलट करने తలకిందలు वाले, చేసేలాగా, व्यापार में उलट पुलट करने ఆత్మీయ वाले, జీవితంలో తలకిందలు చేసేలాగా आत्मिक जीवन में उलट దేవుడు पुलट నిన్ను कर देने తయారు वाले చేస్తా అంటున్నాడు. खुदा तुमको तैयार करेगा ఈ कहता రోజు है। దేవుడు నిన్ను తాకి आज के दिन खुदा तुमको छूकर వెంటనే నిలబడగానే కార్యాలు జరుగుతాయి, जल्दी तुम्हें खड़े होने पर जो कार्य అనేకులు होगा, రక్షణ పొందుతారు अनेक लोग उद्धार पाएंगे। అన్న యొక్క ఊహల బ్రతకకు నువ్వు, ऐसे भ्रम में तुमको नहीं जीना है। అనే ఒక తప్పుడు ప్రశ్నలు వేసుకోకు నువ్వు. ऐसा अपने आप से गलत प्रश्न నన్ను नहीं करना है। తాకుతానన్నాడు దేవుడు, ఏది मुझको छुएगा कहा प्रभु ने कहा है, అన్న తప్పుడు ప్రశ్నలు నువ్వు ఉండకు. क्या क्या गलत प्रश्नों में तुमको नहीं रहना है। అపోస్తుడైన పౌలుని దేవుడు ఏం చేస్తున్నాడంటే देखो प्रेरित पौलुस के संग प्रभु ఒక क्या करता है, ప్రాంతానికి నడిపిస్తున్నాడు. उसको एक प्रांत में ले ఆ चलता है। వెలుగుని చూసి उस उजाले को ఈ देखकर పౌలు ప్రశ్నలు, ఈ ప్రభువాను ఎవరు అనగానే, जब पौलुस ये प्रश्न करते प्रभु तुम कौन हो, ప్రభువాను ఎవరు అనగానే प्रभु आप कौन हो के पूछने ఆ पर యొక్క ప్రశ్నకి జవాబు उनके उस प्रश्न का जवाब దేవుడు ఎలాగిస్తున్నాడో చూడండి. खुदा देखो किस प्रकार से देता है। ఫస్ట్ రైట్ ప్లేస్ కి నడిపిస్తున్నాడు, पहले सही स्थान पर उसको సరి అయిన चलाता है, స్థలానికి నడిపిస్తున్నాడు. सही जगह खुदा उसको चलाता है। ఆ యొక్క సరి అయిన స్థలానికి పౌలు నువ్వు ఈ ప్రాంతానికి వెళ్ళు, उस सही जगह को कहता
कहता है पौलुस तुम इस जगह నువ్వు ఈ जाओ, ప్రాంతానికి వెళ్ళు. इस प्रांत को तुम जाओ, कहता సరి है। అయిన స్థలములో నువ్వు ఉన్నావా? क्या तुम सही जगह पर हो? సరి అయిన వ్యక్తులను నువ్వు మీట్ కావాలంటే, सही व्यक्तियों से अगर तुम సరి అయిన मिलना हो, వ్యక్తులను నువ్వు కలవాలంటే अगर सही व्यक्तियों से तुमको मिलना हो तो మొట్టమొదటిగా సరి అయిన స్థలానికి నువ్వు రా. सबसे पहले तुम सही जगह पर आओ। ఎక్కడెక్కడో వ్యక్తులని నువ్వు వ్యక్తుల కొరకు తిరుగుతా ఉన్నావు. जो कहीं और दूसरे व्यक्तियों के लिए जो तुम जा रहे हो, ఎక్కడెక్కడో వ్యక్తుల కొరకు తిరుగుతా ఉన్నావు. कहीं ना कहीं दूसरे व्यक्तियों के लिए तो जो तुम घूम रहे हो, తప్పుడు స్థలాలలో సరి అయిన వ్యక్తులు దొరకరు. गलत जगहों पे वह सही व्यक्ति नहीं मिलेंगे तुमको। There will be no right persons in wrong places. गलत जगहों पे सही लोग तुमको नहीं मिलेंगे वहाँ। నీకు కరెక్ట్ వ్యక్తులు కరెక్ట్ స్థలంలోనే దొరుకుతారు. सही व्यक्ति सही लोग तुमको सही जगह व सही स्थान में ही मिलेंगे। హల్లెలూయా. ఆ हालेलुया। సరి అయిన స్థలము ఎలాగుండాలంటే, वह सही जगह व स्थान कैसा होना चाहिए? నన్ను బట్టి నిన్ను బట్టి కాదు, मेरे हिसाब से तुम्हारे हिसाब से नहीं, నన్ను బట్టి నిన్ను బట్టి కాదు. मेरे हिसाब से तुम्हारे हिसाब से नहीं। సరి అయిన స్థలము ఎలాగుండాలంటే, सही जगह व स्थान कैसा होना అక్కడ चाहिए? అంటున్నాడు పౌలు సరి అయిన స్థలానికి వెళ్ళేటప్పుడు वहाँ लिखा है कि पौलुस जब उस सही स्थान पर जाता है 3 రోజులు तो 3 दिन ఆహారము నీరు పుచ్చుకోలే, ఆయన ना ही पानी और ना ही भोजन उसने తిండి लिया తినలే, है, ఆ యొక్క నీళ్లు తాగలే. ना ही उसने भोजन खाए, ना ही उसने సరి पानी అయిన पिया స్థలం है। ఎలాగుండాలంటే ఉపవాసాలతో నుండును గాక. सही जगह कैसे होना चाहिए? माने उपवास के साथ होना चाहिए वो। మరి సరి అయిన స్థలంలో ఉపవాసాలు ఉండాలా. सही जो जगह होती है वहां पे उपवास होना चाहिए। ఇట్ మైట్ బి యువర్ చర్చ్ ఆర్ యువర్ హోమ్. चाहे वो तुम्हारी कलीसिया हो सकती है, तुम्हारा घर हो सकता हो। ఈ యొక్క స్థలము గాని సంఘము గాని ये जो सही स्थान जो कहा गया वो चाहे నీ कलीसिया ఇల్లు हो, గాని సరి అయిన స్థలముగా ఈ రోజు మారును గాక. चाहे वो तुम्हारा घर हो, वो आज के दिन उस सही स्थान के तौर पर దేవుడు बदलने దీన్ని సరి पाए। అయిన స్థలముగా ఇంకా ఇంకా బలపరుస్తున్నాడు. खुदा तुम्हें उस सही स्थान के तौर पर और तुमको बलवंत बनाता ఎందుకంటే है, ఉపవాసాలను బట్టి చెప్తున్నాను. क्योंकि उपवासों के हिसाब से मैं ये कहता हूँ, ముందు సంవత్సరం వరకు पिछले साल तक पिछले साल तक ప్రేయర్ పవర్ లో प्रेयर पावर में 40 డేస్ ఉపవాసాలు చేస్తుండే. 40 दिन उपवास किया करते थे। డిసెంబర్ 31 కి ముందు चाहे दिसंबर 31 तारीख से पहले అందరూ ఉపవాసాలు చేస్తుండే. सब जो उपवास प्रार्थना किया చైన్ करते थे, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తుండే. चेन फास्टिंग प्रेयर्स किया 40 करते थे, డేస్ చేస్తుండే. 40 दिन किया करते కానీ थे। ఈ యొక్క लेकिन 2024 इस 2024 साल దేవుడు में సరి అయిన స్థలముగా దీన్ని ఎలాగ బలపరుస్తుందంటే, देखो खुदा इस स्थान को सही स्थान के ऊपर कैसे बलवान జనవరి बनाता 1 है। నుంచి जनवरी 1 तारीख से ఉపవాసాలు మొదలైన ఈ సంఘములో जो उपवास प्रार्थना शुरू हुई ఈ इस రోజు कलीसिया వరకు में, ఆగలేదు. హల్లెలూయా. दिन तक भी नहीं रुका। ఈ हालेलुया। రోజు వరకు రోజుకి ఇద్దరు బ్రదర్స్, आज के दिन तक भी प्रतिदिन जो दो బ్రదర్స్ ब्रदर्स కొత్త వ్యక్తులు नए व्यक्ति ఉపవాసాలు చేస్తున్నారు. उपवास कर रहे हैं। చాలా మందికి జాబ్స్ ఉంటారు కాబట్టి बहुत से బ్రదర్స్ लोगों को नौकरी होती है ఉదయం brothers की, 5 o'clock వస్తున్నారు. इसलिए सवेरे वे 5 बजे यहाँ आ 7 रहे వరకు हैं చేస్తున్నారు. और 7 बजे तक कर रहे రోజుకు हैं। ఒక ఇద్దరు, हर दिन 2 लोग कर रहे రోజుకు ఒక हैं, ఇద్దరు. प्रतिदिन 2 लोग यहाँ జనవరి कर रहे 1 కి हैं। స్టార్ట్ అయినాయి. जनवरी 1 तारीख से शुरू हुआ है। సంవత్సరం అంతా చేస్తున్నాం. హల్లెలూయా. साल हम कर रहे हैं। రైట్ हालेलुया। ప్లేస్ లో ఉపవాసాలు జరుగుతాయి అంట. सही जगह पर वहां पर जो దేవుడు उपवास దీన్ని प्रार्थनाएं ఇంకా होगी, రైట్ గా చేస్తున్నాడు. खुदा హల్లెలూయా. और जो इस स्थान को और सही कर रहा है। రైట్ ప్లేస్ అనేది ఒక్కసారి జరగడం కాదు. అది सही जगह सही स्थान माने वो एक बार ही नहीं किया ఇట్ जाता, ఈస్ ఎ ప్రాసెస్. वो एक प्रकार की प्रक्रिया है। బీయింగ్ హోలీ ఈజ్ ఎ ప్రాసెస్. जो है पवित्र होना, जो वो एक प्रकार की प्रक्रिया है। పరిశుద్ధంగా అవ్వడం అనేది ఒక ప్రాసెస్. అది जो है पवित्र बनना माने पवित्र होना, वो एक प्रक्रिया है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అట్లా సరి అయిన స్థలంలో ఉపవాసాలు ఉన్నాయా చూసుకో. वैसा सही स्थान में उपवास है या नहीं, इस बारे में तुमको देखना है। రెండవది అపోస్తలుడైన పౌలు और दूसरी बात जो प्रेरित पौलुस 11వ వచనంలో जो है 11वें वचन में लिखते हैं, ప్రార్థనలు చేస్తున్నాడు. वो कहते हैं कि प्रार्थना करते हैं। ప్రార్థనలు చేస్తున్నాడు. प्रार्थना वो करते हैं, ప్రార్థన చేస్తున్నాడు. प्रार्थना वो करते हैं। సరి అయిన స్థలంలో ప్రార్థనలు ఉండాలా. सही स्थान में जो वो प्रार्थना जो है वो సరి होनी అయిన चाहिए। స్థలంలోనే సరి అయిన వ్యక్తులను కలుసుకుంటావు. सही स्थान में जो तुम सही व्यक्तियों को मिलते మరి हो। ఇక్కడ జరిగే ప్రార్థనలు మీకు తెలుసు. यहाँ पर होने वाली प्रार्थना के बारे में तुम जानते हो। ఉట్టి ఆదివారం ఒకటి ఆరాధన కాదు. सिर्फ रविवार एक दिन में नहीं ప్రేయర్ आराधना, పవర్ లో ప్రతిరోజు ఆరాధన జరుగుతుంది. प्रेयर पावर में प्रतिदिन आराधना होती है, ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది. प्रतिदिन प्रार्थना होती है। ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారంటే किसके लिए प्रार्थना करते हैं? సంఘస్థులందరి కొరకు, सारी कलीसिया के लोगों के దేశము लिए, కొరకు, देश के लिए, లోకము కొరకు, दुनिया के लिए, నశించే ఆత్మల కొరకు, नाश हो रही आत्माओं के రోగుల लिए, కొరకు, रोगियों के लिए, అప్పులో ఉన్న వాళ్ళ కొరకు, जो कर्जों में है उनके लिए, సంతానం లేని వాళ్ళ కొరకు, जिनको संतान नहीं है उनके వివాహం लिए, కాగలేని వాళ్ళ जिनके కొరకు, विवाह नहीं हुए उनके लिए, పడిపోయిన వాళ్ళ కొరకు, जो गिर गए लोग उनके लिए, తాగుబోతు భర్తల కొరకు, जो शराबी पति उनके लिए, తప్పిపోయిన భార్యల కొరకు,
जो भटक गई पत्नियां उनके लिए, తప్పిపోయిన కుమారుల కొరకు जो भटक गए बच्चे उनके लिए, ప్రార్థనలు చేస్తున్నాడు. उनके लिए प्रार्थना कर रहे हैं। దేవుడు లేవనెత్తుతున్నాడు. खुदा उनको హల్లెలూయా, उठा रहा है। हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఈ రోజు దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టింది, आज के दिन खुदा ने मुझको यहाँ खड़ा किया నన్ను है, ఇక్కడ నిలబెట్టింది. मुझको आज यहाँ खड़ा किया है। ఏ ఒక్క నాకు తెలిసి పాపము లేకుండా నిలబెట్టింది, मैं जहाँ तक जानता हूँ बिना पाप के जो मुझको यहाँ खड़ा किया है, నిలబెట్టింది मुझको खड़ा किया है, దేవుని కృప. या खुदा का మా अनुग्रह తల్లిదండ్రులతో పాటు మీ అందరి ప్రార్థన వలనే. मेरे హల్లెలూయా. माता पिता के साथ आप सबकी प्रार्थनाओं के द्वारा ही ये దట్ हुआ ఇస్ है। ప్రేయర్ పవర్ చర్చ్. ये है प्रेयर पावर की రైట్ कलीसिया, ప్లేస్. सही जगह। ఉపవాసాలు జరుగుతున్నాయి, చెక్. यहाँ पर जो है उपवास प्रार्थना होते हैं, इस बात के लिए सही है ये। ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతున్నాయి, చెక్. जो प्रतिदिन यहाँ प्रार्थनाएं होती है, हाँ ये सही है। దాని తర్వాత उसके बाद అపోస్తుడైన పౌలు जो प्रेरित जो पौलुस है, నాటబడుతున్నాడు. वो वहाँ पर बोया जा रहा అక్కడ है। ఒక ఇంట్లో, वहाँ पर एक घर में, అనన్య వాళ్ళ ఇంట్లో, जो अनन्या इसके घर में, ఆ యొక్క ఇంట్లో నాటబడుతున్నాడు. वहाँ उस घर में वो बोया जा रहा है, నాటబడుతున్నాడు. वो वहाँ बोया जा నువ్వు रहा है। ఉపవాసం చేస్తుండొచ్చు, तुम उपवास कर रहे నువ్వు होंगे, ప్రార్థన చేస్తుండొచ్చు, तुम प्रार्थना कर रहे होंगे, సంఘంలో ప్రార్థన कलीसिया में చేస్తుండొచ్చు, तुम प्रार्थना మీ करते ఇంట్లో होंगे, ప్రార్థన या చేస్తుండొచ్చు. अपने घर में तुमने కానీ प्रार्थना की మీ होगी। ఇల్లు సంఘము రైట్ ప్లేస్ గా మారాలంటే लेकिन अगर तुम्हारा घर हो या कलीसिया वो सही जगह के तौर पर बनना, तो యు హావ్ టు బి ప్లాంటెడ్. तुमको वहाँ बोए जाना चाहिए, నువ్వు నాటబడాలా, तुम्हें वहाँ पर बोए जाना चाहिए, నాటబడాలా, तुम्हें वहाँ पर बोए जाना నువ్వు चाहिए, నాటబడాలా. तुम जो है वहाँ पर बोए जाना चाहिए। ఎలాగైనా నాటబడడం అంటే कैसे बोए जाते कहने पर వచ్చి కూర్చొని పోవడం కాదు, आकर बैठ कर जाना नहीं, వచ్చి కూర్చొని పోవడం కాదు, आकर सिर्फ बैठ के जाना నేను नहीं, ప్రార్థన చేసుకుంటా मैं प्रार्थना कर लूंगा వెళ్ళిపోతానడం और मैं కాదు. चला जाऊंगा, ऐसा నువ్వు नहीं। నాటబడాలా. तुमको यहाँ पर बोया जाना चाहिए। చర్చ్ అనేది कलीसिया चर्च माने ఒక ఐలాండ్ కాదు, ఒక ద్వీపం కాదు. वो कोई द्वीप नहीं है। ఈ చర్చ్ అనేది ఒక స్థలము కాదు. ये जो कलीसिया, ये जो चर्च है वो कोई स्थान नहीं। ఆత్మీయంగా మాట్లాడుతున్నా. आत्मिक तौर पे मैं कह रहा हूँ, చర్చ్ అనేది कलीसिया माने ఒక శరీరము. वो एक शरीर है। ఈ యొక్క శిరస్సు ముఖము దేవుడై ఉంటే, इसका जो सर है वो खुदा है, దేవుడై ఉంటే, इसका जो सर वो खुदा है, దేవుడై तो ఉంటే, अगर उसका सर खुदा है तो చేతుగా నువ్వున్నవు, हाथ के तौर पे तुम हो, కళ్ళుగా నువ్వున్నవు, आँख के तौर पे तुम हो, నోరుగా సమనున్నాడు, मुंह के तौर पे सामन्ना है, కాళ్ళగా నువ్వున్నవు, पैर के तौर पे तुम ఇంకో हो, కాళ్ళగా నువ్వున్నవు, और दूसरे पैर के तौर पे तुम हो, గర్భఫలముగా నీవున్నవు. जो गर्भफल के तौर पे तुम हो। హల్లెలూయా. हालेलुया। ఈ యొక్క సంఘము ये जो దేవుని कलीसिया है, శరీరము. ये जो कलीसिया वो खुदा का शरीर है। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవుని శరీరములో నువ్వు ఒక అవయములాగా నాటబడాలా. तुम खुदा के शरीर में एक अंग के तौर पर बोए जाना టు బి चाहिए, ఎ రైట్ ప్లేస్. सही जगह మీ में। ఇల్లు ఒక రైట్ ప్లేస్ అవ్వాలంటే तुम्हारा घर अगर वो सही ఒక स्थान बनना, तो దేవుని శరీరం లాగా నువ్వు నాటబడాలా. खुदा के शरीर में एक अंग के तौर पर तुम ఒక बोए जाना, చేతులాగా నాటబడాలా, एक हाथ के तौर पे तुम बोए ఒక जाना, కాలలాగా నాటబడాలా. पैर के तौर पे तुम बोए ఒక जाना। స్థలానికి నువ్వు వస్తలేవమ్మా. तुम जो इस जगह इस स्थान पर नहीं आ ఈ रहे రోజు हो, నుంచి నీ పర్సెప్షన్ నీ ప్రేయర్ పవర్ మీద మారును గాక. आज के दिन तुम जो सोचते हो इस प्रेयर ఈ के विषय में ప్రేయర్ పవర్ बदलना మీద నీ चाहिए। దృష్టి ఈ రోజు నుంచి మారును గాక. आज के दिन से तुम जो चाहते ఒక हो इस प्रेयर के స్థలానికి विषय में ప్రతి बदलना ఆదివారం चाहिए। వస్తలేవు నువ్వు. तुम एक स्थान को प्रति रविवार नहीं जो आ ఈ रहे యొక్క हो, దేవుడు యేసు ప్రభు అనే శిరస్సు ఉన్న శరీరానికి जो यहाँ पर ये जो शरीर जिसका सर यीशु ప్రతి मसीह है, ఆదివారము तुम यहाँ प्रति ఒక रविवार చేతులాగా ఉండడానికి వస్తున్నావంట. एक हाथ के హల్లెలూయా. ऊपर रहने के लिए आ रहे हो। ఒక हालेलुया। కాలలాగా ఉండడానికి వస్తున్నావంట. एक पैर के హల్లెలూయా. ऊपर रहने के लिए आ रहे हो। ఒక हालेलुया। కళ్ళలాగా ఉండడానికి వస్తున్నావంట. एक हाथ के హల్లెలూయా. ऊपर रहने के लिए आ रहे हो। ఒక हालेलुया। మూతి ఒక ముక్కులాగా ఉండడానికి వస్తున్నావంట. एक नाक హల్లెలూయా. के समान रहने के लिए तुम आ रहे हो। హల్లెలూయా. हालेलुया। ఇది దేవుని శరీరము. यह खुदा का शरीर దిస్ ఇస్ है, గాడ్స్ బాడీ. ये खुदा का शरीर ఒక है, స్థలము కాదు ఇది. ये कोई एक स्थान ఒక नहीं, స్థలము కాదు ఇది. ये कोई स्थान एक దిస్ जगह ఇస్ ఎ नहीं, రైట్ ప్లేస్. ये सही स्थान దేవునికి है। ఒక రైట్ ప్లేస్ గా చేయాలనుకుంటున్నాడు. खुदा तुमको एक सही जगह దానికి నువ్వు बनाना ఒక चाहता है। అవయవం లాగా మారాలనుకుంటున్నావా దేవుని దగ్గర? क्या तुम खुदा के शरीर में एक अंग के तौर पर ఒక बदलना चाहते అవయవం हो? లాగా నువ్వు మారాలనుకుంటున్నావా ఈ యొక్క చర్చికి? यहाँ पर इस कलीसिया के लिए तुम एक अंग के तौर पर बदलना चाहते हो మనందరం क्या? కలిసి ఈ యొక్క దేవుని శరీరాన్ని ఒక రైట్ ప్లేస్ గా మార్చును గాక. हम सब मिलकर जिस खुदा के शरीर को सही जगह व सही स्थान के तौर पर అంటే इसको నువ్వు ఒక बनाना पाए। అవయవం లాగా మారాలా. उसके लिए तुमको एक अंग के तौर पर बदलना है। ఒక అవయవం యు షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ బాడీ. इस शरीर का तुम एक अंग बनना चाहिए। హల్లెలూయా. हालेलुया। మరి అవయవం ఏం చేస్తది? तो फिर अंग जो है शरीर का वो क्या करता है? నీ శరీరం నిన్ను గుద్దుకుంటదా? क्या तुम अपने शरीर को जो मुक्का मारोगे? నీ శరీరం నిన్ను గుద్దుకుంటదా? क्या तुम अपने शरीर को मुक्का मारोगे? ఒకసారి
నువ్వు एक बात, మింగలేకపోతుంటే, तुम जब गटक नहीं पाते हो तो జ్వరము ఫుల్లుగా వచ్చి నోరు చేదుగా అయిపోతే आपको खूब बुखार है, आपका मुंह पूरा कड़वा हो गया है, నీ చేతితో నువ్వు చంపుకుంటావా? क्या तुम अपने हाथों से अपने आप को मार लोगे? నీ చేతితో నువ్వు చంపుకుంటావా? क्या अपने हाथों से अपने आप को मार डालोगे? మింగలేకపోతున్నా చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటావా? जय तुम अपने आप को मार डालोगे, मर जाएंगे तो अच्छा रहेगा, ऐसा सोचते हो? ఈ ప్రేయర్ పౌరులను దేవుని శరీరంలో నువ్వు ఒక పార్ట్వి కాబట్టి जय इस प्रेयर पावर में खुदा के शरीर में तुम एक अंग हो, इसलिए ఒక్క తప్పు జరగగానే, एक गलती के होते ही, అవును ఇది రైట్ ప్లేస్ అవ్వాలంటే, हाँ अगर ये सही जगह वो सही स्थान దేవుని बनना శరీరం तो, ఉండాలంటే खुदा के शरीर के तौर पर रहना तो, గాయాలు పడతాయి, हाँ इसमें जख्म होते हैं, నిందలు పడతాయి. निंदाएं इस पर आती है, ఒక్క చిన్న గాయం కాగానే एक छोटा सा जख्म होते ही చనిపో ఉంటది సైతాను. जो है मर जाने के लिए, ऐसा कहता है शैतान। కానీ ఇది ఒక దేవుని శరీరం అని సంఘం అని గుర్తుపెట్టుకో. लेकिन ये जो कलीसिया है वो खुदा का शरीर है, इस बात को तुम हमेशा याद रखो। సంఘానికి దూరం అయిపో. तुम कलीसिया से दूर होते हो, పక్కన ఎవడో తిట్టిండు, ఎవడో ఏమో అంటాడు, तुम्हारे पास बैठा किसी व्यक्ति ने तुमको डांटा, कुछ ना कुछ संडेలు कहा है, माने। क्या क्या तुम रविवार के दिन आना छोड़ दो। రకరకాలుగా సైతాన్ నిన్ను శోధిస్తది. इस प्रकार से विभिन्न रीति से దేవుని शैतान तुमको सताता శరీరంలో है। ఉండకుండా శోధిస్తది. तुम खुदा के शरीर में एक अंग समान ना रहो कि वो शैतान तुमको हालेलुया। सताता है। हालेलुया, हालेलुया। हालेलुया। ఇది రైట్ ప్లేస్ గా దేవుడు ఇంకా మారుస్తున్నాడు. హల్లెలూయా. इस जगह को और सही स्थान के तौर पर దేవుని खुदा ఆత్మ बदल रहा ఆవరిస్తుంది. है। హల్లెలూయా. खुदा का आत्मा इस प्रकार से यहाँ पर हावी होता है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए ఒక్క తన చేతు एक जो हाथ है ఇంకొక చేతుని కొట్టుకోదు. दूसरे हाथ को वो नहीं मारना चाहिए, తన చేతితోని తన కన్ను పొడుచుకోరు. वो अपने हाथों से अपनी आंख को नहीं फोड़ना चाहिए। ఇది దేవుని శరీరము. ये खुदा का शरीर है, ఒకళ్ళు పొడుచుకోకండి. एक में को जो चुभोए ना। ఇది దేవుని శరీరంలో నువ్వు ఒక రైట్ హ్యాండ్ అయితే, जय खुदा के शरीर में तुम अगर सीधा हाथ हो तो నీ పక్కనున్న స్త్రీ ఒక లెఫ్ట్ హ్యాండ్. तुम्हारे पास बैठी वो स्त्री वो जो बायां हाथ है। హల్లెలూయా. हालेलुया। నువ్వు ఒక కాలైతే, तुम अगर एक पैर हो तो మేము ఒక నెక్ ని, जय हम जो एक प्रकार का सर है वो, నీ కాలు నిన్ను తన్నుకోదు. जय तुम्हारा पैर जो तुम पे आपको नहीं मारता है। మనందరం ఒకటే శరీరం అంట. हम హల్లెలూయా. सब जय हम सब एक शरीर है। క్రీస్తు हालेलुया। శరీరం అంట. मसीह హల్లెలూయా. का शरीर है हम। हालेलुया। ఒకరినొకరు పొడుచుకోరంట. హల్లెలూయా. एक में को जो मारते नहीं है అందుకే वो, ఒకటే శరీరంలో పాలు పంచుకుంటున్నాం. इसलिए हम एक ही शरीर में भाग लेते మనందరం हैं। ఒకటే శరీరము. हम सब एक शरीर है, అదే దేవుని సంఘము. यही खुदा की कलीसिया है। And that's when it will become a right place. और तभी वो सही स्थान सही जगह बनेगा। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఒకరికొకరు పొడుచుకుండా ఏం చేయాలా? एक में को जो है ना मारते हुए क्या करना ఈ है? చేతు బలహీనంగా एक हाथ जो बड़ा ही निर्बल, ఒక గ్లాస్ లేపలేని పరిస్థితిలో, एक ग्लास को नहीं उठा सकता ऐसी ఒక మైక్ परिस्थिति में, పట్టుకోలేని పరిస్థితిలో, जो कुछ ना पकड़ सके ऐसी परिस्थिति में, ఇంకొక చేతు సాయం చేసినప్పుడు दूसरा हाथ जब उसकी मदद करता ఆ है మైక్ బలంగా అవుతుంది. तब वो హల్లెలూయా. हाथ में जो माइक मजबूती से पकड़ सकता है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అట్లా ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండాల్సిన శరీరంలో మీరు ఉన్నారు. उस प्रकार से एक दूसरे पर आधारित रहने वाले और शरीर में तुम जो हो, నాది నేనన్నది కాదు ఇక్కడ. मैं मेरा जैसा है वैसी चलना वो नहीं है, అప్పుడు నీకు ఇది రైట్ ప్లేస్ గా ఉండదు. तब ये तुम्हारे लिए सही स्थान व जगह के तौर पर नहीं ఎన్నో रहेगा। కాలాల పాటు వస్తూ పోతుంటావు, నీలో ఏ డిఫరెన్స్ ఉండదు. तुम कितने ही समय से अगर आते हो जाते रहोगे तुम्हारे अंदर कोई बदलाव ही नहीं रहेगा। కాబట్టి నాటబడు. इसलिए तुम यहाँ बोए जाओ। ఒకరు నిన్ను ప్రేమిస్తారు, एक तुमसे प्रेम करेगा, నువ్వు ఇంకొకరిని ప్రేమించు. तुम जो दूसरों से प्रेम रखो, నువ్వు ఒకరిని ఆదరించు, तुम एक को जो है सांत्वना दो, ఇంకొకరు నిన్ను ఆదరిస్తారు. तब लोग तुमको सांत्वना देंगे। ఒకరు పడిపోయినప్పుడు నువ్వు లేవనెత్తు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. जब कोई गिर रहा है तो तुम उनको उठाओ, उनके लिए నువ్వు प्रार्थना करो। పడిపోయినప్పుడు వాళ్ళే నీ కొరకు ప్రార్థన చేస్తాడు. तब जब तुम गिर जाओगे तो वो लोग तुम्हारे लिए प्रार्थना करेंगे। హల్లెలూయా. हालेलुया। అలాంటి శరీరం ఇది. वैसा शरीर है ये। అలాంటి శరీరంలో నువ్వు నాటబడాలి, ఇంకా కరెక్ట్ గా డీప్ గా నాటబడాలంటే वैसे शरीर में अगर तुम और सही और गहराई से बोए जाना माने, ఎన్నో కాలాల పాటు कितने ही समय से ఇంటింటికి సేవకు పంపిస్తున్నారు. घर घर जो सेवा के लिए भेज रहे हैं, ఇంటింటికి సేవ చేస్తున్నారు. घर घर जाकर जो प्रभु की सेवा कर रहे हैं। నీకు సమయం లేదన్న మాట ఉత్తి మాట. तुम्हारे पास समय नहीं, ये बात बेकार की ही बात है। వారానికి ఒక్క సేవన చేసుకోవచ్చు. हफ्ते में कम से कम एक सेवा कर सकते हो। కొందరు దినానికి ఒక్క సేవన చేసుకునే వాళ్ళు ఉన్నారు. थोड़े लोग दिन में से एक सेवा करने वाले भी लोग हैं, వారానికి ఒక్క సేవ చేసుకునే వాళ్ళు ఉన్నారు. या हफ्ते में एक सेवा करने वाले लोग हैं। కొందరు సంవత్సరానికి, थोड़े लोग जो साल भर में, కొందరు కార్పొరేట్స్ ఉన్నారు, थोड़े ऐसे जो कॉर्पोरेट्स हैं, వాళ్ళకి ఒకటేసారి లీవ్ దొరుకుతుంది. उनको एक ही बार में छुट्टियां मिलती हैं। సంవత్సరానికి पूरे साल के लिए లీవ్ పెడతారు. वो जब वो छुट्टी लगाते हैं, డిసెంబర్ లో 6 దినాలు లీవ్ పెట్టి जब दिसंबर में 6 दिन की छुट्टी 6 लगाकर దినాలు దేవుని సేవకి పోతారు. वो 6 दिन वो खुदा की सेवा के लिए जाते हैं। కొందరు ఆంధ్ర క్రిస్మస్ తిరుగుతారు, थोड़े जो आंध्रा में होने वाले क्रिसमस के लिए కొందరు जाते हैं, రాయలసీమ క్రిస్మస్ తిరుగుతారు, थोड़े जो रायलसीमा के क्रिसमस के लिए जाते हैं, కొందరు ఎండాకాలం సెలవు పెడతారు 6 దినాలు. थोड़े जो 6 दिन की जो गर्मियों के दिनों में छुट्टी लगाते సంవత్సరానికి हैं, 6 దినాలు సేవ, ఒక వారం సెలవు పెట్టి సేవకు పోయి వస్తారు. पूरे साल भर की 6
6 दिन की जो है वो छुट्टियां लगाकर जो అలా सेवा के लिए जाते हैं, నాటబడినప్పుడు वे जब वैसे बोए जाते हैं ఈ ना, యొక్క శరీరములో इस शरीर में నువ్వేందో తెలుస్తది, तुम क्या हो तुमको पता ఈ चलता है, సంఘములో నువ్వు ఎవరో తెలుస్తది, इस कलीसिया में तुम कौन हो क्या हो तुमको నీ पता గురించి चलता है, వాళ్ళకి తెలుస్తాయి. और तुम्हारे बारे में वो लोगों को पता चलता है. అన్ని తెలవాల్సిన అవసరం లేదు. सारी बातें जानना ये इस बात की जरूरत नहीं है, మళ్ళీ అదొక వేరే వాక్యంలోకి వెళ్ళిపోతుంది. वो कुछ अलग वचन में चला जाएगा. భార్య భర్తల్లో ఉండాల్సినవి ఉండాలి, అది దాటిపోవద్దు. पति पत्नी के बीच में जो होना चाहिए उनकी बात उनसे पार नहीं होनी चाहिए. పేరెంట్స్ తో ఉండాల్సింది ఉన్నది, అది దాటిపోవద్దు. माता पिता के संग जो रहना चाहिए उनके हद में ही रहना, उनसे बाहर नहीं जाना चाहिए. సంఘములో ఉండాల్సినవి ఉండాలా. और जो कलीसिया में जो होनी चाहिए वो कलीसिया के हद तक ही रहनी चाहिए. కాబట్టి అది వేరే వాక్యాల కిందకి వస్తుంది. కానీ वो दूसरे वचनों के अंतर्गत आता है. इसलिए ఈ శరీరంలో నువ్వు ఇంకా నాటబడాలంటే, इस शरीर में अगर तुम और अगर गहराई से बोए जाना तो ఆ యొక్క ఇంటింటికి వెళ్ళే సేవలో పాలు పంచుకోండి. घर घर जाकर करने वाली सेवा में तुम भाग लो. నువ్వు 10 మందికి తెలుస్తావు, तुम जो 10 लोगों को जानोगे నిన్ను ఆదరించడానికి వస్తారు. और जो वो तुम्हारे पास आएंगे. రైట్ ప్లేస్ లో ఉన్నావు, सही स्थान में सही जगह రైట్ पर हो. పర్సన్స్ ఇక్కడ దొరుకుతారు, यहाँ पर सही व्यक्ति तुमको मिलेंगे, రైట్ పర్సన్స్ దొరుకుతారు. यहाँ पर सही व्यक्ति तुमको मिलेंगे. అట్లా రైట్ ప్లేస్ లో ఏముండాలంట, उसी प्रकार से सही स्थान में जगह पर क्या होना మొట్టమొదటి चाहिए. ఉపవాసము, सबसे पहला उपवास, రెండవది और दूसरा ప్రార్థన, है प्रार्थना, మూడవది और तीसरा నువ్వు నాటబడటం. तुम जो है बोए जाना वहां उस स्थान में. ఇవన్నీ ఉంటే అది రైట్ ప్లేస్ అవుతుంది. ये सब कुछ रहेगा तो ही वो सही स्थान में जगह कहलाएगा. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఆ రైట్ ప్లేస్ లో उस सही स्थान में అపోస్తలుడైన పౌలు తలకిందలు ఎలా, ప్రపంచాన్ని తలకిందలు చేసే వ్యక్తిగా ఎలా తయారైండో చెప్తున్నా. जो है प्रेरित जो पौलुस सारी दुनिया को उलट पुलट कर देने वाले व्यक्ति के समान वो कैसे ఫస్ట్ बना, దేవుడు इस बारे में कहता हूँ. అతన్ని రైట్ ప్లేస్ కి పంపించిండు. पहले खुदा ने उसे सही स्थान में सही जगह पर भेजा, అక్కడ రైట్ పర్సన్ ని కలిసిండు. वहां पर सही व्यक्ति से वो मिला है. అనన్య అనే వ్యక్తిని కలిసిండు. अनन्यास नामक व्यक्ति से मिला. రైట్ ప్లేస్ అనగానే జాగ్రత్త పడండి. जो है सही जगह कहने पर आपको बड़ी सावधान और ఒక सतर्क होना వార్నింగ్ है. సైన్. वो एक चेतावनी की घंटी होती है. రైట్ ప్లేస్ లో అందరూ రైట్ పర్సన్స్ ఉండరు. जो है सही स्थान में जगह पर सारे लोग सही लोग नहीं होते हैं. యేసు ప్రభు ఉన్న స్థలము, यीशु मसीह जहाँ थे वो स्थान में, అక్కడే యూదా ఇస్కరియోతు ఉండే. वहां पर यहूदा इस्करियोत था. చూడస్ जो यहूदा इस्करियोत ఉండే. वहां पर वो था. కాబట్టి రైట్ ప్లేస్ లో అందరు కరెక్ట్ గా ఉంటారంటే కాదు. वहां उस सही स्थान में जगह में सारे सही लोग रहेंगे, ये ప్రేయర్ सही ఫర్ नहीं చర్చ్ है. అనేది ఓపెన్ గా చెప్తాము. जो है प्रेयर की कलिसिया से हम इस बात को खुला कहते हैं. ఇక్కడ यहाँ पर పరిశుద్ధుల కన్నా पवित्र लोगों से ज्यादा మాకు కావాల్సింది हमको जो चाहिए పాపులు కావాలా. पापी ही चाहिए हमें. यहाँ పాపులు ప్రేయర్ ఫర్ చర్చ్కి వచ్చి రక్షణ పొందును గాక. पापी जो वो प्रेयर पर चर्च में आकर वो उद्धार पाए. కాబట్టి ఇక్కడ అందరు మంచోళ్ళు కాదు. यहाँ पर सारे लोग अच्छे लोग नहीं. 100% చెప్తున్నా నేను. 100 में से 100% में ये कहता हूँ అందరు మంచోళ్ళు లేరు అమ్మ ఇక్కడ. सारे अच्छे लोग नहीं है यहाँ. యేసు ప్రభు శిష్యులలో కూడా అందరు మంచోళ్ళు లేకుండే. यीशु मसीह के संग के चेलों में भी सारे लोग अच्छे ఇక్కడ नहीं కూడా थे. అందరు మంచోళ్ళు కాదు. और यहाँ पर भी सारे लोग अच्छे రైట్ नहीं. ప్లేస్ లో सही स्थान में రైట్ जगह में పర్సన్స్ ఉంటారు, రాంగ్ పర్సన్స్ ఉంటారు. सही लोग होते हैं और गलत लोग भी होते हैं. కానీ ఎంతో కాలం నుంచి వస్తున్నప్పటికీ लेकिन तुम जो इतने समय से आ रहे हो వాళ్ళ फिर भी కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. हम जो वैसे लोगों के लिए प्रार्थना करते हैं. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఒక పౌలు వెళ్ళి पौलुस जाकर అనన్యని కలిసిండు. अनन्या से मिला है. అనన్యని కలిసిండు. अनन्या से मिलने पर మరి రైట్ పర్సన్స్ ని सही लोगों ఎలా से, గుర్తుపెడతాం, सही लोगों को तुम कैसे पहचानोगे, ఎలా గుర్తుపడతాం? कैसे हम पहचानेंगे రైట్ उन्हें? ప్లేస్ లో రైట్ పర్సన్స్ ఉన్నారు, రాంగ్ పర్సన్స్ ఉన్నారు కదా. सही स्थान में जगह में सही लोग भी है और మరి गलत ఎలా लोग भी है. ఎలా గుర్తుపడతాం అని అంటే, फिर हम कैसे पहचानेंगे उन सही व्यक्तियों को? ఆ రైట్ పర్సన్ वो सही व्यक्ति जो है ఎప్పుడు కూడా దేవునితోని हमेशा वो खुदा के साथ సహవాసం చేస్తూ ఉండాలి. संगति बनाए रखता है. యేసు ప్రభుతోని సహవాసం చేస్తూ वो ఉండాలి. हमेशा यीशु मसीह के संग संगति बनाए रखते నీకు हैं. చెప్పే ప్రతి మాటలో तुमसे वो कहने वाली हर एक ఆత్మీయ बात, జీవితం దేవుని వాక్కు కనిపించాలా. वो आत्मिक जीवन उनका खुदा का वचन दिखना चाहिए. ఈ విషయంలో నేను నిన్న ఆశ్చర్యపోయినా. जो इस बात के विषय में मैं बड़ा ही आश्चर्यचकित हुआ. నేను ఒక వ్యక్తి ఫోన్ చేసింది. कल एक व्यक्ति ने फोन किया. ఎంతో కాలము ఎప్పుడో స్నేహితుడు, बहुत समय पहले का जो मेरा दोस्त है. అందరినీ కట్ చేసేసినాం. हमने सबको जो है मुझसे मैं दूर దేవుని कर दिया. సేవలో వచ్చినప్పుడు खुदा की सेवा में आने के बाद से దేవుని యొక్క నడిపింపు ప్రకారం खुदा की उस अगुवाई के अनुसार. సంవత్సరాల తర్వాత ఫోన్ చేసింది. लेकिन बहुत समय बाद उस व्यक्ति ने फोन किया. నా నంబర్ కూడా చేంజ్ అయిపోయింది. मेरा नंबर भी बदल गया था. కనుక్కొని చేంజ్ చేసి मेरे नंबर के बारे में वो लोगों से पता करके उसने मुझको फोन फोन किया. जैसी। फोन करके ఆయన పేరేనగానే मैं उसका नाम सुनते ही మళ్ళీ ఏంది యేసు ప్రభువా ఈ తలకాయ నొప్పులు అనుకో. मैंने सोचा प्रभु ये क्या फिर से ये सर दर्द. కానీ మన ప్రశ్నలే మారిపోతాయి చూడండి. लेकिन देखो हमारे प्रश्न ही बदल जाते हैं ना.
నేను కూడా అట్లా ప్రశ్నించిన వారిని. मैं भी इस प्रकार से प्रश्न करने वाला ఆయన व्यक्ति, ఫోన్ చేసి वो व्यक्ति मुझको फोन करके ఒక్కసారి నీతో మాట్లాడాలని ఉంది అన్నాడు. एक बार मुझको तुमसे बात करनी है क्या कहता है. మాట్లాడుతూ ఉంటే जब बात कर रहा था ఆయన तो वो ఏడుస్తున్నాడు. रो रहा था. 3 నెలల క్రితం మా నాన్న చనిపోయిండు. 3 महीने पहले मेरे पिता मर गए कहता है. వారము క్రితము మా అమ్మ చచ్చిపోయింది. 1 हफ्ते पहले मेरी माँ मर गई है. అసలుకి సమాధానమే లేదు. बिल्कुल भी शांति नहीं है. ఎక్కడ పోవాలి, ఎవరి దగ్గర పోవాలో నాకు అర్థం కావట్లేదు. कहाँ जाऊँ, किसके पास जाऊँ, मुझको नहीं समझ आ रहा है. చుట్టుపక్కల స్నేహితులందరినీ చూస్తా ఉంటే आसपास के सारे उसके दोस्तों को देखने पर ఒకడేమో कोई एक तो ఏడుకో పోదామని పిలుస్తాడు, कहीं और जाएंगे क्या बुलाता है. ఒకడు తాగుదామని పిలుస్తాడు, दूसरा कहता है चलो शराब पिएंगे क्या ఒకడు बुलाता ఇంకొక है. దగ్గర పోదామని పిలుస్తాడు. जो तीसरा कहते हैं वहां जाएंगे कहता అది है. చేస్తే మర్చిపోతావు, ఇది చేస్తే మర్చిపోతావు అనేటోళ్ళు वो ఉన్నారు. करोगे तो भूल जाओगे, ये करोगे तो भूल जाओगे, ऐसा నాకు कहने वाले ఏం लोग అర్థం हैं. కావట్లేదు. मुझको कुछ समझ नहीं आ रहा है. అట్లా కళ్ళు మూసుకొని ఉంటే, वैसे जब मैं आंख बंद करके था तो అట్లా కళ్ళు మూసుకొని ఉంటే मैं जब वैसे आंख बंद करके था तो నువ్వు నాకు గుర్తొచ్చినావు అన్నాడు. तब హల్లెలూయా. मुझको तुम याद आए हो क्या वो कहता है. हालेलुया. हालेलुया. ఒకప్పుడు నేను నిర్ణయం తీసుకున్నా, एक समय मैंने निर्णय लिया వీళ్ళతోనుంటే कि अगर मैं इन लोगों के संग रहूंगा तो నేను కూడా చెడిపోతా मैं भी बिगड़ जाऊंगा. అని నిర్ణయం తీసుకున్నా. कहकर मैंने निर्णय लिया. మన యవనస్తులు ఈగిల్స్ ఫ్లై విత్ ఈగిల్స్ లో చెప్పిన, जो है यूथ मीटिंग में ईगल्स फ्लाई विद ఎంత ईगल्स में कहा, కష్టమైన నీ కొరకు ప్రాణం పెడతానే సరే వదిలేసినాం. चाहे वो लोग कहे कि मैं हम तुम्हारे अपनी जान भी देंगे कहने पर भी वैसे दोस्तों को छोड़ दिया है. అవనుత్తి మాటలే. वो सब बेकार की बातें रहती हैं వాళ్ళతో उनकी. ఉంటే నేను చెడిపోతా. अगर मैं उनके संग रहूंगा तो मैं भी बिगड़ जाऊंगा. వదిలేసి వచ్చి ప్రార్థనలో ఎదిగినా जो उन सबको छोड़कर मैं आया प्रार्थना में వాళ్ళు मैं बढ़ा. నాతో ఉండి మంచి కావాలనుకునే రోజులు మొదలైనాయి. హల్లెలూయా. वो लोग मेरे संग रहकर अच्छे होने वाले ये दिनों की अब शुरुआत हुई है. అట్లా हालेलुया. యవనస్తులందరూ నిర్ణయాలు తీసుకోండి. वैसे जो सारे नौजवान युवक है वे निर्णय लें. రైట్ పర్సన్స్ ని ఫైండ్ చేయండి. जो है सही व्यक्तियों को जो तुम ढूंढो, నువ్వు ఒక రైట్ పర్సన్ గా నిన్ను వెతుక్కుంటూ వస్తారు. तुम एक सही व्यक्ति के तौर पर लोग तुमको ढूंढते हुए आएंगे. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. అప్పుడు అనిపించింది దేవా तब నువ్వు मुझको ఎలాంటి लगा- దేవుడు. నా ప్రశ్న మారిపోయింది. तब मेरा प्रश्न बदल गया, प्रभु आप कितने अच्छे प्रभु हो. మళ్ళీ ఎందుకు యేసు ప్రభు అనుకునేటోని. इससे पहले मैं कहा कि प्रभु ये परेशानी क्या है मुझको. ఆర్ ఎన్ అమేజింగ్ గాడ్. जे मैंने कहा प्रभु आप कितने ही आश्चर्य कर्म करने वाले प्रभु हो. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. కాబట్టి इसलिए రైట్ పర్సన్స్ నేను మరి అక్కడ కాదు నాకు ఆశ్చర్యమైంది. वहां पर नहीं, जब मुझको हैरानी हुई ఆయన कि నాకు సలహా అడుగుతుంటే, वो मुझसे जब सलाह पूछते हैं నేను ఆయనతో और మాట్లాడుతున్నప్పుడు मैं जब उनसे बात कर रहा था, ఎప్పుడైనా నేను ఒక ఉద్యోగం చూసుకో ये जो ये कभी एक అని नौकरी ముందు देखो, కాలంలో చెప్పేటోని. इससे पहले मैं ऐसा కానీ कहता నిన్న था, ఆయనతో మాట్లాడుతూ ఉంటే लेकिन कल जब मैं उससे बात कर रहा అన్ని था కూడా దేవుని వాక్యాలే చెప్తూ వచ్చినా मैं నేను. सब कुछ उससे प्रभु के वचन को ही ఆ कहता आया వాక్యాలు हूं. చెప్తున్నప్పుడు నాలో ఆశ్చర్యం కలిగింది. जब मैं उससे उन वचनों को कह रहा था मुझ में हैरानी వీడికి हुई నేను వాక్యం చెప్పుడేంది. कि ये क्या मैं उससे वचन को कहना. నువ్వు గొప్ప దేవుడు యేసు ప్రభువా. प्रभु आप कितने नहीं, దైవికంగా ఉండాలా సలహాలన్నీ. जो सारी सलाह तुम देते हो दैविक होनी వాక్యానికి चाहिए. కనెక్టెడ్ అయి ఉండాలా. सब कुछ वचन से जुड़े हुए रहना ఇలాంటి चाहिए. రైట్ ప్లేసెస్ లో, ऐसी सही स्थान व जगह में, చర్చిలలో, जय कलीसियाओं में, ఎక్కడైనా సరే जहाँ कहीं भी हो, కొందరు బాగా సక్సెస్ఫుల్ ఉంటారు, थोड़े बहुत कामयाब लोग होते हैं, మంచి డబ్బులు సంపాదించుకుంటారు, खूब अच्छा पैसा कमाते हैं, మంచి ఉన్నత స్థానాలు సంపాదించుకుంటారు. खूब ऊंचे स्थान वो कमाते हैं. వాళ్ళు वे लोग వాక్యానికి కనెక్టెడ్ కాకుండా वे वचन से जुड़े हुए ना रहकर ఇట్లయితే బాగైతావు, ఇట్లయితే బాగైతావు, నాలాగా చెయ్యి నువ్వు అన్నారు అనుకో, तुम ऐसा करोगे तो अच्छे होंगे, तुम मेरे जैसा करोगे तो कहे 100 కి तो 100% దే ఆర్ ఏ రాంగ్ పర్సన్. 100 में से 100% वे लोग जो है गलत लोग हैं. అలాంటి సక్సెస్ఫుల్ పీపుల్ वैसे कामयाब लोग వాక్యాన్ని అంటుకట్టుకొని जोड़कर వాక్యానుసారంగా చెప్పినప్పుడు, वचन के अनुसार जब वे कहते हैं, వాక్యానుసారంగా సక్సెస్ఫుల్ మూమెంట్స్ చెప్పినప్పుడు जब वचन अनुसार वो अपनी कामयाबी को వాళ్ళు जब कहते हैं, దేవునితో కనెక్టెడ్ ఉన్నాడని చెప్పి నీకు తెలిసిపోతది. तब तुमको पता चल जाएगा कि उनका संपर्क వీడు खुदा से ఉట్టి जुड़ा है. సలహాలు ఇస్తలేడు, ऐसे ही सलाह नहीं दे रहा దేవుడు हूं. వీళ్ళ ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. खुदा इनके द्वारा मुझसे बात कर रहा ఆ యొక్క है. వాక్యానుసారమైన సలహాలు ఉన్నాయి కాబట్టి वचन के अनुसार है वो सारे सलाह. వీళ్ళు इसलिए రైట్ పర్సన్ ये जो व्यक्ति है ये सही అని व्यक्ति है. మీరు చెక్ చేసుకోవచ్చు. क्या तुमको जो है जांच लेना है. కాబట్టి అలాంటి సక్సెస్ఫుల్ పీపుల్ చాలా చూస్తుంటాం మనం. ऐसे कामयाब लोग हम बहुत से देखते हैं. యూట్యూబ్ లో అయితే చాలా మంది ఉన్నారు. यूट्यूब में तो बहुत ढेर सारे हैं. అందరూ కూడా రైట్ పర్సన్స్ నువ్వు వెతుక్కోవాలంటే अगर सारे लोग उन सही व्यक्तियों को ढूंढना हो तो మొట్టమొదటిగా రైట్ ప్లేస్, सबसे पहले सही स्थान ఆ में రైట్ जगह, ప్లేస్ లో और सही स्थान ఆ में जगह में సక్సెస్ఫుల్ పర్సన్ దేవునితోని वो जो कामयाब इंसान है वो खुदा के సహవాసంలో साथ ఉంటూ దైవికమైన సలహాలు చెప్పాలని. संगति में रहकर जो दैविक सलाह को जो वो दे.
హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। మరి ఆ యొక్క రైట్ పర్సన్స్ లో उस जो है सही व्यक्तियों में కొందరు అంటారు, थोड़े कहते हैं అన్న నేను ఆయనను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, अन्ना मैं उनसे विवाह करना चाहता ఆయన हूँ, ఒక అగ్నిలాగున్నాడు, वो एक अग्नि के जैसे है, అగ్నిలాగున్నాడు. वो एक अग्नि के जैसे है। వచ్చిర్రు ఇట్లా. ऐसे आए हैं लोग। నేనేం అడిగిన తెలుసా, मैंने उनसे क्या पूछा, నరకంలో గాలే అగ్నినా దేవుడిచ్చే అగ్ని? नरक में जलने वाली अग्नि है या खुदा की दी हुई अग्नि है? హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఎలాంటి అగ్నిని ఎన్నుకుంటావు? कैसी अग्नि को तुम चुनोगे? దేవుడిచ్చే అగ్ని खुदा की दी हुई अग्नि, దయామయుడై ఉంటాడు, वो जो है दयालु होते हैं, కరుణ ఉంటది నీ ముందు. उनमें करुणा होती है। అగ్నితోని రగులుతూ जय अग्नि से जो वो भड़कता हुआ, ఏమే అనేటోడు ఉన్నాడు. जय ये क्या कहकर नहीं कहते हैं, అగ్నితోని రగలేటోడు वो उस अग्नि से जो और जो अग्नि होने वाले, ఏమండి అనేటోడు ఉంటాడు. जय क्या जी कहकर वो इस तरह से कहते हैं। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి జాగ్రత్తగా సింగిల్ పర్సన్స్ इसलिए जो अकेले जो है अविवाहित है वे लोग इस बारे में सावधान रहे। అందగత్యాన్ని చూసుకోకండి. जो वो खूबसूरत है कहकर मत देखो, అందము जो खूबसूरती वो धोखा देती है। అందము सुंदरता जो है మోసకరం. वो जो धोखा देती है। దేవుళ్ళు తగ్గి ఉందా చూసుకోండి, खुदा में वो दीन है या नहीं ये దేవుళ్ళు देखो, తగ్గించబడి ఉందా చూసుకోండి. क्या वो खुदा में दीन है या नहीं ये तुमको देखना है। హల్లెలూయా. हालेलुया। ఇంకొందరు అంటారు, और थोड़े लोग ये कहते పెళ్లి हैं తర్వాత నేను మారుతా అన్న అంటారు, जय शादी के बाद जो बदलूंगा कहते हैं, పెళ్లి తర్వాత నేను మార్చుకుంటా అని అంటారు. शादी का मैं उसको बदल लूंगा कहते हैं। నీ శక్తి నువ్వు మారడానికి సరిపోతుందా? तुम्हारी शक्ति काफी रहेगी बदलने के लिए? నీకు నువ్వై మారినవా? क्या तुम अपने आप से ही बदले हो దేవుడు నిన్ను మార్చిండా? या खुदा ने तुमको बदला है? ఆ? నీ శక్తి నీకు సరిపోదు మారడానికి, तुम्हारी शक्ति काफी नहीं है ताकि तुम बदलने के लिए, దేవుడే మారుస్తాడు. खुदा ही बदलता है। ఒకవేళ अगर జతపడాలంటే अगर जोड़ी बननी है उससे ఫస్ట్ तो రక్షణ పొందు, తర్వాత జతపడు. तुम पहले उद्धार पाओ फिर उसके बाद तुम जोड़े ఫస్ట్ बनो। మారు, తర్వాత జతపడు. पहले तुम बदलो उसके बाद तुम జతపడిన जोड़े में తర్వాత बनो। మారడం जोड़ी बनने के बाद बदलोगे। 90% పోయిరటే, जय 90% लोग उसी और चले गए 10% వచ్చిర్రు. और 10% लोग जो राले इस और आए अंजपटले। नहीं आए क्योंकि नहीं कहता हूं। కానీ రక్షణ విషయంలో लेकिन उद्धार के विषय రిస్క్ में తీసుకోవద్దు. किसी प्रकार का रिस्क नहीं लेना है। హల్లెలూయా. हालेलुया। రైట్ పర్సన్స్ ని రైట్ ప్లేస్ లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తున్నా. सही व्यक्तियों को सही स्थान पर कैसे ढूंढ कर उनको निकालना है, इस बारे में कह ఆ रहा हूं। రైట్ ప్లేస్ లో और सही स्थान ఎలా में ఉండాలంటే, कैसे रहना है, రైట్ పర్సన్ ఎలా ఉండాలంటే, वो सही व्यक्ति को कैसे అపోస్తుల रहना है। కార్యం 9వ అధ్యాయం 17వ వచనంలో, प्रेरितों के काम पुस्तक 9 अध्याय 17 वचन, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. చాలండి. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. ఈ हालेलुया। అననీయ అనే వ్యక్తి ये अननियास नामक व्यक्ति పౌలుకు చెప్తా ఉన్నాడు, पौलुस से ये कहता है, పౌలు నువ్వు దేవుని ఆత్మ చేత దేవుణ్ణి నింపుతాడు, हे पौलुस तुमको खुद अपनी आत्मा से నువ్వు भरेगा, వెళ్ళి నీ ద్వారా కార్యాలు జరుగుతాయి. तुम जाओ तुम्हारे द्वारा कार्य होंगे। ఈ యొక్క రైట్ పర్సన్ ఎలా ఉండాలంటే, ये सही व्यक्ति को कैसे होना चाहिए, తొందరగా చెప్తుంటా. जल्दी जल्दी मैं ఈ कहूंगा तुमसे। వాక్యం మళ్ళీ ఇదే దృష్టిలో పెట్టుకొని చదివినప్పుడు, जब वचन को इसी प्रकार से जो रखकर जो पढ़ोगे तो ధ్యానిస్తూ చదివినప్పుడు దేవుడు ఇంకా లోతులకు తీసుకెళ్తాడు మిమ్మల్ని. तब जो है वचन का ध्यान का पढ़ोगे तो और गहराई में प्रभु तुमको ले ఈ चलेगा। రైట్ పర్సన్ రైట్ ప్లేస్ లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, सही स्थान पर सही व्यक्तियों को तुमको कैसे पहचानना है। నీ గతాన్ని మాట్లాడొద్దు. तुम्हारे बीते हुए कल के बारे में वो నీ बात नहीं గతాన్ని करना। మాట్లాడేటోళ్ళు రైట్ పర్సన్స్ కాదు, వాళ్ళు చర్చిలో ఉన్నా బయట ఉన్నా. तुम्हारे बीते हुए कल के बारे में बात करने वाले लोग चाहे वो कलीसिया में हो बाहर हो, రైట్ सही लोग పర్సన్ नहीं है। ఎప్పుడు కూడా నీ భవిష్యత్తు మాట్లాడతాడు. जो सही హల్లెలూయా. लोग होते हैं ना वो हमेशा तुम्हारे भविष्य के बारे నీ में बात करते భవిష్యత్తు हैं, మాట్లాడతాడు. वो हमेशा तुम्हारे भविष्य के बारे में ఇక్కడ बात करते అనన్య हैं। అనే వ్యక్తికి పౌలు పోయినప్పుడు जब अननियास नामक व्यक्ति के पास पौलुस गया, అనన్య అనొచ్చు, अननियास ये कह सकता है, ఏం పౌలు మా వాళ్ళందరినీ చంపి వచ్చినావు, हे पौलुस तुमने तो हमारे सारे लोगों को मार कर అందరినీ आए हो, హింసించి వచ్చిన వాడివి నువ్వు, तुम जो सारी लोगों पर जो हिंसा कर आए हुए व्यक्ति పాపము हो, చేసి వచ్చినవు, तुम पाप करके आए हो, రకరకాలుగా మమ్మల్ని హింసించినవు, विभिन्न प्रकार से हमको तुमने हिंसा दी है, రకరకాలుగా హింసించినవు అని గుర్తు చేయొచ్చు. जय विभिन्न तरीकों से हिंसा हमको दी कि ये याद दिला सकता కాబట్టి है। సిస్టర్స్ బ్రదర్స్, इससे सारे सिस्टर्स और నీ ब्रदर्स, దగ్గరకు ఎవరైనా వచ్చినప్పుడు अगर कोई तुम्हारे पास जब आता है గతము మాట్లాడకండి, उनका बीता हुआ कल मत बात గతము करो, మాట్లాడకండి, उनके बीते हुए कल के వాళ్ళ बारे में मत बात భవిష్యత్తు करो, కొరకు ప్రార్థన लेकिन చేయండి. उनके भविष्य హల్లెలూయా. के लिए तुम प्रार्थना करो। అనన్య हालेलुया। పౌలు భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసిండు. अनन्या से पौलुस के जो भविष्य के लिए प्रार्थना की। హల్లెలూయా.
हालेलुया। అందుకే తల కిందలు అయి చేసే వ్యక్తులుగా వాళ్ళు మారారు. इसलिए वे जो दुनिया को उलट पुलट करने वाले व्यक्ति के समान में बने రైట్ हैं। ప్లేస్ లో రైట్ పర్సన్ ఎలా ఉండాలంటే నీ భవిష్యత్తు మాట్లాడేటోళ్ళు ఉండాలి. सही जगह पर सही व्यक्ति कैसा होना चाहिए, वो तुम्हारे भविष्य के बारे में बात करने वाला होना నీ चाहिए। కథాని బట్టి तुम्हारे बीते हुए कल को पकड़कर మాట్లాడేటోళ్ళు కాదు. बात करने वाले लोग नहीं। అక్కడే అంటున్నాడు చూడండి, वहीं पर ही कहता है कि ఆ రైట్ పర్సన్ ఎలా ఉండాలంటే वो सही व्यक्ति को कैसा होना चाहिए। అనన్య अनन्या जो है భవిష్యత్తు గురించి బోధించేటప్పుడు भविष्य के बारे में जब वो बता रहा था तो భవిష్యత్తు గురించి బోధించేటప్పుడు वो भविष्य के बारे में जब उसको सिखा रहा था तो దేవుని మీద खुदा पर, దేవుని బిడ్డల మీద खुदा के संतानों पर, ఎవరైతే ఈ యొక్క అనన్య ఈ యొక్క సౌలు నాశనం చేసిండో, जिन सारे लोगों को इस साउल ने जो नाश किया है, అనన్య సౌలుతో మాట్లాడేటప్పుడు और जब अनन्या साउल से बात कर रहा था దేవుని బిడ్డలందరి మీద ప్రేమ పుట్టింది ఈ యొక్క పౌలుకి. तब इस पौलुस को उन सारे खुदा के संतानों पर प्रेम उत्पन्न हुआ ఎవరైతే है। చంపినరో వాళ్ళందరి మీద ప్రేమ పుట్టింది ఈ యొక్క పౌలుకి. जिनको उसने मारा उन सारे लोगों पर इस पौलुस को जो प्रेम उत्पन्न हुआ है। ఇది ముఖ్యమైనది. ఒక రైట్ పర్సన్ ఎలా ఉండాలంటే రైట్ ప్లేస్ లో సంఘములో जे सही स्थान में सही जगह पर एक सही व्यक्ति को जो कैसा होना चाहिए నీకు उसके వారు बारे में బోధించినప్పుడు, जब वे लोग तुमसे जब कहते हैं నీకు वो వారు सिखाते हैं, బోధించినప్పుడు जब वे लोग तुमको सिखाते वो कहते हैं, ఆ చర్చ్ మీద కావచ్చు, चाहे वो कलीसिया पर ఆ हो పాస్టర్స్ మీద కావచ్చు, या वो पास्टर्स पर हो, ఆ పద్ధతుల మీద, ఆ యొక్క సంఘస్థుల మీద चाहे उन तरीकों पर या उन कलीसिया के लोगों पर ద్వేషం పుట్టియకూడదు. द्वेष उत्पन्न नहीं कराना चाहिए। హేట్రెడ్ तुम्हें పుట్టియకూడదు. तुम्हारे अंदर उनके प्रति द्वेष उत्पन्न नहीं कराना ద్వేషం चाहिए। పుట్టియకూడదు. जो है द्वेष उत्पन्न नहीं करवाना ఒక चाहिए। రైట్ పర్సన్ सही व्यक्ति ఒక ద్వేషం పుట్టియకూడదు. वो जो है द्वेष उत्पन्न नहीं करवाना चाहिए। అట్లాంటి వారు కూడా చూసినాం. वैसे भी लोगों को हम देखते हैं। ఎస్తరక ఉన్నప్పుడు जब एस्तरका थी तब ఇగో ఎస్తరక దగ్గర పోతే అన్ని వింటది. एस्तरका के पास जाओगे तो वो सब सुनती है। ఎస్తరక మనకు మంచి చేస్తది. जो एस्तरका हमारे लिए अच्छा करती ఏ है। అన్న దగ్గర పోకు ए अन्ना के पास मत जाओ, అన్నటోళ్ళు కూడా ఉండే. ऐसा कहने वाले लोग भी थे। ఇప్పుడు अब అన్న దగ్గర పోండి, अन्ना के पास जाओ, కొందరు బ్రాహ్మణ దగ్గర పోండి, थोड़े लोग जो ब्राह्मणा के पास కొందరు जाओ, ఆంటీ దగ్గర పోండి, थोड़े लोग आंटी के पास जाओ, కొందరు మోనిక దగ్గర పోండి, थोड़े लोग मोनिका का के पास जाओ, కొందరు హ్యాడ్సక్ దగ్గర పోండి. थोड़े लोग हैत्सका के पास जाओ, ఇంకొకరు और थोड़े ద్వేషం పుట్టిస్తారు, दूसरे लोग जो है वो द्वेष इनको उत्पन्न कल की- करते हैं, लेकिन दूसरों को ప్రేమ పుట్టిస్తారు. वो जो है प्रेम उत्पन्न करते ఇలాంటి हैं। బోధ చేసేటోళ్ళు 100% రాంగ్ పర్సన్. इस प्रकार का उपदेश करने वाले ना वो 100% गलत है। అనన్య బోధిస్తే సౌలుకి जब अनन्यास जो पौलुस को सिखाता है, దేవుని బిడ్డలందరి మీద ప్రేమ పుట్టింది, శిష్యులందరి మీద ప్రేమ పుట్టింది, పౌలుకి మారిండు. तब उस जो है पौलुस के अंदर जो सारे लोगों के प्रति, सारे चेलों के प्रति वो प्रेम उत्पन्न हुआ మా है। మీదనే కాదు, हम पर ही नहीं, लेकिन తోటి సిస్టర్ మీద, साथ के सिस्टर्स తోటి पर भी, బ్రదర్ మీద. साथ के ब्रदर्स पर भी। ఇగో నువ్వు వస్తే చర్చికి నాతోనే రాలేతే నాతోనే మాట్లాడు, ఆ బ్రదర్ తో మాట్లాడక, ఆ సిస్టర్స్ తో మాట్లాడకు. अगर तुम आए तो तुम मेरे साथ ही आना। कलीसिया में अगर तुमको बात करनी तो तुम्हें मुझसे ही बात करनी चाहिए, चाहे वो सिस्टर हो उसी सिस्टर से, चाहे ब्रदर हो उसी ఒక్కరి ब्रदर మీద से। నీకు ద్వేషం పుట్టించే బోధ तुम्हें किसी और पे द्वेष उत्पन्न అది कराने वाली రైట్ वो ప్లేస్ उपदेश, లో అయినా సరే वो चाहे सही जगह पर హి ही ఇస్ हो, ఎ రాంగ్ పర్సన్. लेकिन वो व्यक्ति गलत व्यक्ति है। తప్పుడు వ్యక్తి అయినా वो गलत व्यक्ति है। ఇవన్నీ చెక్ చేసుకోండి. రైట్ పర్సన్స్ ఇక్కడ మీరు మీట్ అవును గాక. यहाँ पर ये सारी बातों को जांच लो कि तुम यहाँ सही व्यक्तियों को मिलने पाओ के कर। హల్లెలూయా, हालेलूया, హల్లెలూయా. हालेलूया। దాని తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే, उसके बाद खुदा क्या करता है, ఇది చాలా కష్టమైనది అందరికీ. ये बहुत ही मुश्किल है सारे लोगों के అపోస్తల लिए। కార్యం 9వ అధ్యాయం 18వ వచనం. प्रेरितों के काम की पुस्तक 9 अध्याय उसका 18वें वचन में लिखा है, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తరువాత చాలండి. హల్లెలూయా, हालेलूया, హల్లెలూయా. हालेलूया। అప్పుడు तब ఆయన కళ్ళలోకి ఏం రాని, उसके आंखों में से क्या झड़ा है, పొరలు वो రాలిపోయినాయి. परत जो पड़ी थी वो झड़ गई। రైట్ ప్లేస్ కి వచ్చి రైట్ పర్సన్ తీసుకున్నప్పుడు నీ కళ్ళు తెరవబడతాయి అంట. जब హల్లెలూయా. तुम सही स्थान पर सही व्यक्तियों से मिलते हो ना, तब तुम्हारी ఆ आंखें కొత్త खुलती है। రుచి, ఆ కొత్త తాకుదలను చూస్తావంట. वो नए హల్లెలూయా, स्पर्श को, उस नए स्वाद को तुम देखते हो। हालेलूया, హల్లెలూయా. हालेलूया। ఆ పొరలు తొలగింపబడ్డాయి. उसकी जो आंखों की जो परतें थी वो जो झड़ गई। ఆ రోజు ఆయనకి కళ్ళల్లో పొరలున్నాయి. उस दिन उसकी आंखों में जो ఈ परतें जम రోజు गई నీ थी, ఆత్మీయ జీవితానికి కొన్ని పొరలున్నాయి. और आज के दिन भी तुम्हारे आत्मिक जीवन में वो ఆ पर्दे पड़े हैं। పొరలన్నీ యేసు నామములో తొలగింపబడును वो గాక. सारे पर्दे वो यीशु के नाम में आज दूर हो ఆ जाने పొరల पाए। నుంచి నువ్వు విడుదల కలుగును గాక. उन जो पर्दों व पर्दों से तुम जो छुटकारा पाओ। నువ్వు ఒక రైట్ ప్లేస్ లో ఉండి రైట్ పర్సన్ గా ఉండును గాక. तुम एक सही स्थान पर, एक सही व्यक्ति के तौर पर तुम रहने पाओ। హల్లెలూయా. हालेलूया। ఆ యొక్క పొరలు తొలగింపబడాలా. उसकी वो जो पर्दे जो है वो दूर हो जानी అన్న चाहिए। నాకు జాబ్ కావాలా, हे मुझको जो है नौकरी चाहिए, పొర తొలగింపబడిందా?
क्या वो जो परत అన్న दूर నాకు हटाई गई? బిజినెస్ కావాలా? अन्ना मुझको व्यापार बिजनेस चाहिए। పొర తొలగింపబడిందా? क्या वो परत जो दूर की నాకు गई నూతన है? గృహం కావాలి, సంతానం కావాలి, పెళ్లి కావాలా? मुझको नया घर चाहिए, मुझको संतान चाहिए, मेरा विवाह होना चाहिए। పొర తొలగింపబడిందా? क्या वो परत झड़ा है क्या? నాకు నా అప్పులని పోవాలా? పొర తొలగింపబడిందా? जय मेरा जो कर्जा है वो दूर होना चाहिए। क्या तुम्हारी आंखों पर पड़ा वो पर्दा दूर हुआ क्या? దేవుడు खुदा जो है, దేవుడు खुदा जो है డైరెక్ట్ గా రూఫ్ ఇయ్యడు. सीधा जो वो छत नहीं देता। సాతాను शैतान जो है డైరెక్ట్ గా రూఫ్ ఇస్తది నీకు. वो तुमको सीधा छत देता है, డైరెక్ట్ గా రూఫ్ ఇస్తది. सीधा छत ही वो देता है तुमको। దేవుడు ఫస్ట్ పొరలు తొలగిస్తాడు. लेकिन सबसे पहले खुदा जो है उन पर्दों व परतों को दूर అంటే करता ఒక है। ఇల్లు కట్టేటప్పుడు माने घर बनाते समय ఫస్ట్ ఏం చేస్తారు? सबसे पहले क्या करते हैं? తవ్వి पहले उसे खोद ఆ कर మట్టిని उस मट्टी को ఒక DCM లో एक डीसीएम में ఒక ట్రక్ లో या एक ट्रक में బయటికి डलवा कर बाहर పారేస్తారు. फेंक देते हैं, పారేస్తారు. फेंक देते हैं। మళ్ళీ ఆ మట్టి మురం కూడా వాడరు. फिर वो जो मिट्टी जो है वो नहीं इस्तेमाल करते, మురంకి కొత్త మట్టి తెచ్చుకుంటారు. जो मरम करवाने के लिए नई मट्टी అలాంటి ఒక मंगवाते हैं। బలమైన కన్స్ట్రక్షన్ కట్టాలంటే बहुत अच्छी ताकतवर इमारत अगर बनानी కిందికెళ్ళి तो తవ్వి తవ్వి మట్టి బయటికి పంపిస్తారు. नीचे से जो है खोद के मिट्टी को అట్లా निकाल कर बाहर फेंक సౌలుకి देते हैं। పొరలు తొలగింపబడి పౌలైండు. वैसा साउलुस के आंखों के वो जो परते ఈ झटके वो రోజు నువ్వు पौलुस बना। ఎన్నో అడుగుతున్నావు దేవుణ్ణి. आज के दिन बहुत सी बातें जो तुम खुदा से అవన్నీ पूछ కూడా रहे हो, కట్టాలంటే దేవుడు वो सारी बातों का खुदा बनाना तो దేవుడు అంటున్నాడు. खुदा ये कहता దేవుడు ఈ है। రోజు నీతో అంటున్నాడు. आज के दिन खुदा तुमसे ये कहता है, అందరూ శ్రద్ధగా వినండమ్మా. सारे लोग बड़े ध्यान से इस నువ్వు बात को सुने। అడిగేది నీకు ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ जो तुम जो मांग रहे खुदा वो तुमको देना चाहता है, लेकिन ట్రక్ ఇస్ వెయిటింగ్ అవుట్ సైడ్ దిస్ చర్చ్. लेकिन वो बाहर तुम्हारे इस कलीसिया के बाहर वो इंतजार ఒక कर रहा है। DCM వెయిట్ చేస్తున్నది బయట. एक डीसीएम में जो बाहर इंतजार ఆ कर యొక్క रहा है, త్రవ్వి తీసుకుపోయినట్టు, जैसे वो खोद कर ले जाते हैं ना, త్రవ్వి తీసుకుపోయినట్టు जैसे वो खोद कर ले నీ जाते हैं, పాపాలు తీసుకుపోవడానికి ఒక ట్రక్ వెయిట్ చేస్తుంది. तुम्हारे హల్లెలూయా. पापों को ले जाने के लिए एक ट्रक इंतजार నీ कर रहा है। శాపాలు తీసుకుపోవడానికి ఒక ట్రక్ వెయిట్ చేస్తున్నది. तुम्हारे शापों को ले जाने के लिए एक ट्रक इंतजार कर ఆ रहा है। పొరలు తీసుకుపోవడానికి బయట వెయిట్ చేస్తున్నది. उन परतों को जो ले जाने के लिए बाहर वो एक ट्रक అవన్నీ इंतजार कर रहा है। తొలగించుకుందామా? क्या हम वो सारी बातों को అవన్నీ दूर कर लेंगे? తొలగించుకుందామా? क्या वो सारी बातों को हम दूर कर అవన్నీ लेंगे? యేసుక్రీస్తు నామములో తొలగిపోను గాక, वो सब कुछ यीशु के नाम में दूर हो जाएगा, రాలిపోను గాక. वो सब कुछ झड़ ఈ जाएगा। రోజు ఇక్కడ నుంచి DCM బయలుదేరును గాక. आज के दिन यहाँ से वो डीसीएम भर के ఆ निकलने पर పొరలన్నీ తొలగిపోయి బయలుదేరును सारी గాక. परतें जो आज के दिन झड़ के दूर हो गई है, And then the construction begins. और अब वो इमारत की बनावट शुरू हो అప్పుడు रही है। దేవుడు ఉద్యోగాన్ని కడతాడు నీకు. तब जो तुम्हारे लिए खुदा उस नौकरी को అప్పుడు దేవుడు बनाएगा, నీకు వివాహాన్ని కడతాడు. तब खुदा तुम्हारे विवाह के అప్పుడు जीवन को దేవుడు बनाएगा, నీకు ఒక సంతానం ఇస్తాడు. तब खुदा तुमको एक संतान అప్పుడు देगा, దేవుడు నీకు ఒక ఆశీర్వాదం ఇస్తాడు. तब खुदा तुमको एक आशीष నీకు ఒక देगा, గృహాన్ని కడతాడు. तुम्हारे लिए घर को वो సేవలో बनाएंगे, బలంగా ముందుకు और सेवा తీసుకుపోతాడు. में तुमको जो बड़ी बलवान रीति से आगे बढ़ाएंगे। That is always the construction of Jesus. ऐसी होती है खुदा जब बनाता है तो वो बनावट। హల్లెలూయా. हालेलुया। డైరెక్ట్ గా ఉద్యోగం వచ్చేలా सीधा नौकरी आ जाना, 2-3 నెలలు నిలబడదు. 2-3 महीने भी नहीं टिकेगा वो, డైరెక్ట్ గా పెళ్లి అయిపోలా. जैसे सीधा शादी हो जाना, 6 నెలలు సంవత్సరం నిలబడవు సరిగా. जो 6 महीने या ज्यादातर साल भर उसके बाद नहीं टिकेगा। తొలగించు నీలోకెళ్ళి. तुम्हारे अंदर से उन बातों को दूर कर लो, Get it out. जो अपने अंदर से उन बातों को दूर పొరలు करो, బయటికి వచ్చేసినట్టు वो सारी परतें जैसी नीलों बाहर के झड़ लिए जाती बयटिకి है। తీసుకురా. तुम्हारे अंदर जो कुछ भी है उसे बाहर బయటికి निकालो, తీసుకురా. बाहर निकल लाओ उसे, బయటికి తీసేయి. बाहर निकाल दो उसे। కష్టంగా ఉంటాయి. मुश्किल ही होगा, తీసేయి. लेकिन निकाल दो, తీసేయి. निकाल दो। నీ శరీరాన్ని సుఖపెడుతుంటాయి. तुम्हारे शरीर को बड़ा ही सुख देता होगा, నీకు పేరు తెస్తా ఉంటది. तुमको अच्छा नाम लेकर आता होगा वो, ఫేమ్ తెస్తా ఉంటది. तुमको बड़ा नाम मिलता होगा, తీసేయి. लेकिन निकाल दो, తీసేయి. निकाल दो, लेकिन उसे తీసేయి. పంపించేయండి ఈ రోజు. निकाल दो, उसे भिजा दो आज के दिन। పశ్చాత్తాపపడి పంపించేయండి. पश्चाताप करो, उस बातों को अपने से दूर करके निकाल दो, भेज పంపించినప్పుడు दो। నూతనంగా నిలబడతావు చూడు. और जब तुम निकाल भेजोगे तब तुम एक नए सिरे से ఏమీ खड़े होगे, రాకముందు ఒక తృప్తిగా నిలబడతావు. जो कुछ ना भी फिर भी संतुष्ट होकर तुम खड़े रहोगे। ఎన్నో రకాలుగా మేము తీసేసినాం అన్ని. जो कितनी ही रीति से हमारे अंदर की उन सारी बातों को हमने निकाल दिया, కష్టంగా ఉన్న తీసేసినాం అన్ని. चाहे मुश्किल हो फिर भी हमने निकाल दिया है हमारे अंदर తీసేసి से। దేవుడు ఇక్కడ నిలబెట్టిండు. निकालने का खुदा ने हमको यहाँ खड़ा किया है पूरी ఒకసారి तरह से। తీసివేసినామంటే జీవితంలోకి రావద్దు. एक बार जब निकाल दिया तो हमारे जीवन में वापस नहीं आना। నాకు తెలిసినని తీసేసుకున్నాం. हम जो कुछ भी जानते हैं उस सारी बातों को हमने నీకు निकाल दिया है, తెలిసినని నువ్వు और తీసేసుకున్నావా? तुम जो सारी बातों को जानते क्या उन सारी ఒక बातों को రైట్ तुमने निकाल పర్సన్ గా दिया है? మారుతున్నావా నువ్వు? क्या तुम एक सही व्यक्ति के तौर पर बदल रहे हो? తర్వాత రేపటి దినమున నీకు తెలివంది చూపిస్తాడు, అప్పుడు తీసేసుకో. कल के दिन जो तुम नहीं जानते उस बातों के बारे में दिखाई जाएगा, उन बातों को भी तुमको निकाल देना है अपने కానీ अंदर से। ఒక్కసారి అది తప్పని తెలిస్తే తీసేయి. एक बार जब तुमको पता चल गया कि वो गलत है तो उसे बस अपने से दूर कर देना है तुमको। కాబట్టి కట్టడాలు అందరికీ ఇష్టమే కానీ सब लोग ये जो है पसंद है इन लोगों को कि वे लोगों का जीवन बनाए जाना के कर, ఎక్స్కవేషన్ అనేది ఇష్టం ఉండదు.
उनको जो एस्कवेश जो वो पसंद ఇల్లు नहीं होता। కట్టడానికి అందరికి ఇష్టమే. घर बनाना तो सबको पसंद है। ఒక్కసారి మొదలు పెడతావు, एक बार शुरू करते हो, నీకు ఒక రూఫ్ వేసుడు కన్నా तुम्हारे लिए एक छत डालने से కింద बढ़कर బేస్మెంట్ కే ఎక్కువ డబుల్ ఖర్చు అవుతుంది. तुमको जो बुनियाद हो घर की बनाने में डबल खर्चा होगा। అప్పుడు వచ్చారు చాలా మంది, అన్నా तब आकर कहते बहुत से लोग अन्ना కింద తవ్వుడే ఎక్కువ పని ఉంది కదా అని ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని. नीचे का वो खोदना ही ज्यादा काम है, ज्यादा खर्चा उसी में ही हो रहा है। దేవుడు కూడా అదే అంటున్నాడు, खुदा भी वही कह रहा है, నీలో తవ్వి తీసివేయాల్సిందే ఇంపార్టెంట్. जो तुम्हारे अंदर से जो खोद कर बाहर निकालने वाली जो దానికి सारी ఎక్కువ बातें हैं ఖర్చు అవుతాయి, उसमें ही सबसे ज्यादा खर्चा होगा, దానికి ఎక్కువ కష్టం అవుతాయి. उसके लिए ही सबसे ज्यादा मेहनत लगेगी। కట్టడాల ఈజీగా కట్టుకుంటావు. ऊपर जो बनावट है वो सब आसानी से बना लोगे। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। ట్రక్ ఇస్ వెయిటింగ్ అవుట్ సైడ్. बाहर वो ट्रक इंतजार कर रहा है। హల్లెలూయా हालेलुया। ఇది గాడ్స్ వే. ये है खुदा की इच्छा। హల్లెలూయా. हालेलुया। చూడండి देखो చివరిగా अंत में మరి ఇట్లా రైట్ ప్లేస్ లో इस प्रकार से सही स्थान में రైట్ పర్సన్స్ ని सही व्यक्तियों को ఇట్లా చెక్ చేసుకోండి. आप जब जांच लोगे तो వాళ్ళతో సహవాసం చేయండి. उनके संग संगति बनाए रखो। మీరు మారండి ఫస్ట్. पहले तुम बदलो। వెతకడం కన్నా ఫస్ట్ మీలో మార్పు వచ్చినప్పుడు వెతికినప్పుడు దొరుకుతారు. तुम ढूंढने से पहले खुद को बदलोगे और उसके बाद जब तुम ढूंढोगे तो तुमको मिलेगा। ఇవన్నీ వాక్యాలు నేను నాలో ఉన్నాయో లేదో చూసుకొని మీకు చెప్పినప్పుడు మీలో మార్పులు వస్తాయి. ये सारे वचनों को जब मेरे अंदर है या नहीं ये देखकर जांच कर जब मैं तुमसे कहूंगा तो तब तुम्हारे अंदर बदलाव ఆ आएंगे। రీతిగా వాక్యం ప్రకటింపబడుతుంది उस ఇక్కడ. प्रकार से यहाँ पर वचन जो वो प्रकट किया जाता సో है। రైట్ ప్లేస్ లో రైట్ పర్సన్స్ ఉన్నప్పుడు जब सही स्थान में जब सही व्यक्ति होते हैं చివరిది तो చివరిది अंत में దేవుని ప్రణాళిక, खुदा की योजना, గాడ్స్ ప్లాన్ खुदा की योजना అప్పుడు నీ జీవితంలో నెరవేరుతుంది. तब तुम्हारे जीवन में पूरा होगा वो। అప్పుడు ఎవరయ్యా ప్రభువా నువ్వు ఎవరు అన్న ప్రశ్నకి జవాబు దొరుకుతుంది. तब आप कौन है प्रभु इस प्रश्न का जवाब तुमको అప్పుడు मिलता है। గాడ్స్ ప్లాన్స్ నెరవేరడం మొదలు పెడతాయి. तब खुदा की जो है योजनाएं तुम्हारे जीवन में पूरा होना वो शुरू होता है। అప్పుడు అసలైన కట్టడాలని జీవితంలో మొదలైతాయి. तब असली बनावटें तुम्हारे जीवन में बढ़ना शुरू होता है। అబ్రహాములాగా తరతరాలు ఉండే కట్టడాలు మొదలైతాయి. अब्राहम के तरफ जो पीढ़ी दर पीढ़ी रहेंगी ऐसी అప్పుడు వారికి ఎన్నో बनावटें बनेंगी। ఉద్యోగాలు కొట్టిండొచ్చు, ఇల్లు కొట్టిండొచ్చు, వ్యాపారాలు కొట్టిండొచ్చు. तब तक कितनी सारी नौकरियां व व्यापार व घर तुमने जो पा लिए కానీ होंगे, అది ఉట్టిగా రూఫులు వేసుకుంటూ పోయినవు నువ్వు. लेकिन तुम सिर्फ जो उनकी छत डालते चले కానీ गए हो। రైట్ ప్లేస్ లోకి వచ్చి రైట్ పర్సన్ గా మారినప్పుడు लेकिन सही स्थान व जगह पाकर सही व्यक्ति के అసలైన समान అసలు बदलोगे तो సిసలైన కట్టడాలు మొదలైతాయి. तब असली बनावट बनना शुरू తరతరాలు होती ఉండే है। కట్టడాల ఆశీర్వాదాలు మొదలైతాయి. पीढ़ी दर पीढ़ी तक रहने वाली वह बनावटें वो आशीष తరతరాలు ఉండే रहेगी। సంతానం మొదలైతది. पीढ़ी दर पीढ़ी रहने वाली वह संतानों की शुरुआत होगी। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి అదే అపోస్తల కార్యం 9వ అధ్యాయం 15వ వచనంలో देखो उसी प्रेरितों के काम की पुस्तक 9 अध्याय 15 वचन में అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేళ్ల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. చాలు. హల్లెలూయా. हालेलुया। అప్పుడు నువ్వు వెళ్ళు పౌలు, तब तुम जाओ पौलुस, నువ్వు వెళ్ళు, तुम जाओ, నువ్వు వెళ్ళు, तुम जाओ, అన్యజనులను రక్షించడానికి अन्य వెళ్ళు. जातियों को उद्धार में लेकर నీ आने के लिए ద్వారా जाओ। భూమిని తలకిందలు చేస్తా तुम्हारे द्वारा पृथ्वी को उलट पुलट कर दूंगा। అని ప్రపంచాన్ని తలకిందలు చేసిన వ్యక్తి పౌలు. హల్లెలూయా. सारी दुनिया को उलट पुलट करने वाला व्यक्ति पौलुस है। కొత్త నిబంధనలో సగము కన్నా ఎక్కువ గ్రంథాలు రాసిన వ్యక్తి పౌలు. नए नियम में आधे से ज्यादा ग्रंथों को लिखने वाला व्यक्ति पौलुस అలాంటి है। వ్యక్తిగా నువ్వు మారాలనుకుంటున్నావా? वैसे व्यक्ति के तौर पर तुम बदलना నీ चाहते हो? ఉద్యోగాన్ని తలకిందలు చేయాలనుకుంటున్నావా? तुम्हारी नौकरी को उलट पुलट तुम करना चाहते हो? మరి గాడ్స్ ప్లాన్ నెరవేరాలంటే, खुदा की योजना का पूरी होना तो గాడ్స్ ప్లాన్ నెరవేరాలంటే खुदा की योजना को पूरी होना तो దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి. మొట్టమొదటిది. सबसे पहला वो खुदा के वचन के अनुकूल रहना चाहिए। రెండవది और दूसरा నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉండాలా. तुम्हें प्रोत्साहित करने वाले लोग होने चाहिए। ప్రోత్సహించే వాళ్ళు, तुम्हें प्रोत्साहित करने वाले, నిన్ను తల కింద గుంజే వాళ్ళు కాదు. तुम्हें नीचे की ओर खींचने वाले नहीं। నేను సేవ చేస్తా నువ్వు ఆడ కూర్చొని నాలా जब मैं सेवा करूंगा तो वहीं पर ही बैठना, ऐसे नहीं, అనేటోళ్ళు కాదు. ऐसा कहने वाले लोग नहीं। నేను నాకన్నా ఎక్కువ సేవ చేయ అనేటోళ్ళు ఉండాలా. उठो, तुम హల్లెలూయా. मुझसे भी ज्यादा सेवा करो, ऐसा कहने वाले लोग होना అక్కడ चाहिए। అనన్య పౌలుతో అన్నాడు, वहां पर अनन्यास पौलुस से कहता है నువ్వు వెళ్ళి तुम जाओ, అన్య जाकर జనులతోని अन्य जातियों से వాళ్ళందరినీ రక్షించి उन सबको उद्धार में భూమిని लाकर తలకిందలు చేయాలంటున్నాడు. सारी पृथ्वी को तुम उलट पुलट అనన్య करो। కన్నా ఇంకా ఎక్కువ సేవలు వాడబడుతున్నాడని ఆశీర్వదిస్తున్నాడు. अनन्यास से ज्यादा वो सेवा में इस्तेमाल हो ये कहकर वो आशीष देता है पौलुस को। అట్లా నువ్వు రైట్ ప్లేస్ లో రైట్ పర్సన్స్ తోని దేవుని ప్లాన్ నెరవేర్చబడాలంటే सही स्थान पर सही व्यक्तियों के साथ रहकर खुदा की योजना को पूरा करना तो ప్రోత్సహించబడే వాళ్ళలో ఉండు. నువ్వు तुमको
तुमको जो प्रोत्साहित करने वाले लोग होने నీ चाहिए। కుటుంబాన్ని రక్షించుకో, तुम्हारे परिवार को तुम उद्धार నీ में लाओ, భార్య నీ భర్తని రక్షించుకో, पति तुम्हारे और तुम्हारी पत्नी को तुम उद्धार ఈ में लाओ, రీతిగా రక్షించుకో. हमारे घर को जो तुम ఈ उद्धार में రీతిగా लाओ। నువ్వు రైట్ పర్సన్ అయితే ఆయన రైట్ పర్సన్ అవుతాడు इस प्रकार से जब तुम सही व्यक्ति అని बनोगे तो वही लोग भी ప్రోత్సహించే వాళ్ళు बनेंगे। ఉండాలా నీకు? ऐसे प्रोत्साहित करने वाले लोग होने కింది चाहिए, గుంజేటోళ్ళు కాదు. नीचे की ओर खींचने वाले लोग नहीं चाहिए। ఆ గాడ్స్ ప్లాన్ నెరవేరాలంటే वो खुदा की योजना को पूरी होना तो చాలా ముఖ్యమైనది. सबसे जरूरी है। అందరూ నిరాకరించేది, सब जो इस बात के लिए नकारते हैं, కొందరు స్వీకరించేది लेकिन थोड़े लोग जो इस बात को स्वीकार करते हैं, హింసించడం. चाहे हिंसा पाना, మంచిగా ప్రోత్సహించిండ్రు. अच्छे से प्रोत्साहित किए అనన్య हैं। పౌలుని ప్రోత్సహించింది. పో నీకు अनन्यास ने पौलुस को बड़ा ही లక్షలు కోట్ల प्रोत्साहित మంది किया। వస్తారని, जाओ तुम लाखों करोड़ों आएंगे నువ్వు लोग, కొడితే कहा। గుడ్డలు బాగా అవుతారు. जो तुम जो छुओगे तो जो लोग अच्छे होंगे। రకరకాలుగా ప్రోత్సహించిండు. विभिन्न प्रकार से उसको प्रोत्साहित किया है अनन्यास కానీ ने, హింసలు కూడా వస్తాయి, लेकिन हिंसाएं भी आएगी, హింసలు కూడా వస్తాయి. हिंसाएं भी आएगी। నువ్వు తలకిందలు మీ ఇంటిని, మీ ఉద్యోగాన్ని, మీ వ్యాపారాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, లోకాన్ని తలకిందలు చేసే వ్యక్తిగా తయారవ్వాలనుకుంటే, तुम अगर अपने परिवार, अपनी नौकरी, अपने व्यापार, इस पूरी दुनिया को उलट पुलट करने वाले व्यक्ति समान तुम बनना चाहते हो तो ఎంత హింస తీసుకుంటే అంత గొప్పగా వాడబడతావు దేవుల్లో. హల్లెలూయా. उसके लिए तुम जितना ज्यादा हिंसा पाओगे उतनी महान रीति से तुम खुदा में इस्तेमाल होंगे। ఒక రకంగా నేను హింసలు పొందొచ్చిన వ్యక్తిని, एक प्रकार से मैं भी हिंसा पाकर आया हुआ व्यक्ति ఆంటీ हूँ। హింసలు పొంది వచ్చింది, आंटी भी हिंसा पाकर ही आई है, ఎస్తర్ అక్క హింస పొందొచ్చింది. जो इस तरह कभी हिंसाओं को पाकर आई ఆ है। హింసలని ఎప్పుడు చెప్పము మీకు. वो हिंसाओं के बारे में हम कभी आपसे नहीं कहते हैं। మీరు అనుకుంటారు మేము వాక్యాలు చెప్తున్నాం, మాకేం సమస్యలు లేవు, రోగాలు లేవు, కష్టాలు లేవు, మీకు ఉన్నాయి అనుకుంటారు చాలా जो మంది. है आप लोग ये सोचे कि हम वचन कहते हैं, हमको कोई समस्या है, कोई मुश्किल है, कोई रोग, कोई तकलीफ नहीं है, क्योंकि बहुत से लोग ऐसा सोचते हैं हमारे बारे में। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। హింసలు हिंसाएं ఎంత ఎక్కువ తీసుకుంటే जितना ज्यादा हम लेंगे, దేవుని కొరకు खुदा అనవసరమైన के హింసలు लिए, కాదు. बेकार की हिंसाएं नहीं। వాక్యము సర్వ సత్యమే ప్రకటింపబడుతుంది ఇక్కడ. वचन जो है सर्व सत्य ही यहाँ पर प्रकट किया जा నేను रहा है। చేసినయే मैंने जो किया, ప్రేయర్ పవర్ లో జరిగిందే ప్రకటింపబడుతుంది जो ఇక్కడ. प्रेयर पाव में हुआ है वही जो है प्रकट నేను किया जाता है। చేయలేనిది जो मैंने नहीं किया है ఇక్కడ జరిగింది ప్రకటింపబడదు. और जो यहाँ नहीं हुआ वो प्रकट नहीं किया గొంతు जाता है, కోసినా సరే. चाहे गला भी काट दे। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। యోసేపు అన్నదమ్ముల దగ్గర హింస పొందిండు यूसुफ जो अपने भाइयों के पास हिंसा पाया है, రాజు అవ్వడానికి కొరకు. राजा बनने के लिए ही। హల్లెలూయా. हालेलुया। నీకు హింస వస్తే तुम पर हिंसा आ रही माने సేవకి దూరం అవుతున్నావా? क्या तुम सेवा से दूर हो रहे हो? లేకపోతే नहीं तो నీ కుటుంబంలో या तुम्हारे परिवार में ప్రార్థనలు తగ్గుతున్నాయా? प्रार्थना कम हो रही है क्या? కష్టాలు పెరుగుతున్నాయా? मुसीबतें बढ़ रही है क्या? మరి ఏ రకంగా ఉంటున్నావు? किस प्रकार से तुम रह रहे हो? హింసలు రాగానే हिंसाओं के आते ही చల్లారిపోతున్నావు. ठंडे पड़ जा रहे हो। అట్లా హింసలు వచ్చినప్పుడు वैसे जब हिंसाएं आएगी तुम पर, నిలబడు రైట్ పర్సన్ లాగా. खड़े रहो एक सही व्यक्ति के तौर पर। హల్లెలూయా. हालेलुया। రైట్ పర్సన్ లాగా నిలబడు. एक सही व्यक्ति के तौर पर तुम खड़े रहो। మరి మోనిక అక్క సేవ జీవితంలోకి వస్తున్నది. जो है मोनिका का जो है वो सेवा जीवन में आ रही है, రకరకాలుగా హింసలు వస్తున్నాయి. विभिन्न प्रकार से हिंसाएं आ ఆ रही है, బిడ్డకి రకరకాలుగా హింసలు వస్తున్నాయి. उनको विभिन्न रीति से जो हिंसाएं आ रही है। పెళ్లికి ముందు వచ్చినాయి, పెళ్లి తర్వాత వస్తున్నాయి. शादी के पहले आई है, शादी के बाद भी आ పెళ్లికి रही है ముందు నాకు उनको। తెలియదు, తర్వాత చెప్పింది. जय शादी के पहले का मुझको नहीं पता था, बाद में उन्होंने कहा मुझसे, ఎందుకనంటే సేవలోకి వస్తున్నారు. क्योंकि वो सेवा में आ रही ఇప్పుడు इसलिए, ఇంకా ఫుల్ టైం సేవలోకి వస్తుంది और కాబట్టి वो ఇంకా अब హింసలు फुल टाइम जो వస్తున్నాయి. सेवा के लिए वो आ रही इसलिए రకరకాల హింసలు వస్తున్నాయి. विभिन्न प्रकार की हिंसाएं దేవుడు उनको ఆ आ रही है। బిడ్డకు కూడా విజయం ఇచ్చి నిలబెడతాడు. హల్లెలూయా. खुदा उनको भी जीत दिलाएगा, उनको भी खड़ा करेगा దేవుని प्रभु। కరుణ ద్వారా మీ అందరూ ప్రార్థనల ద్వారా खुदा की करुणा द्वारा और आप सबकी प्रार्थनाओं के द्वारा ये అందరూ होगा। ప్రార్థనలు గుర్తుపెట్టుకోండి. आप सब उनके लिए प्रार्थना में याद మరి रखें। చివరిగా और अंत में మరి మేము రైట్ పర్సన్ అయిపోయినాం. हम जो है सही व्यक्ति बन गए हैं, ఇవన్నీ ये सब कुछ నువ్వు అనుకుంటే आप अगर चाहे तो ఈ క్షణంలో, इसी क्षण ఈ में, ఆరాధనలో इस आराधना में, ఇక్కడ వరకు यहाँ तक అన్ని మార్చుకోవచ్చు, सब कुछ तुम बदल सकते అన్ని हो, మార్చుకోవచ్చు. सब कुछ तुम बदल सकते हो నువ్వు నిర్ణయం తీసుకుంటే. अगर तुम ये निर्णय लोगे కానీ तो। लेकिन ఇప్పుడు రాబోయేది अब जो आने वाला है పౌలుకి पौलुस को చివరిది, अंत में जो है, మీకు చివరిది. जो तुम्हारे लिए अंत में ఆ है, రైట్ పర్సన్ గా ఉండాలంటే, उस सही व्यक्ति के तौर पर तुमको रहना తలకిందలు है, చేసే వ్యక్తిగా ఉండాలంటే उलट पुलट करने वाले व्यक्ति समान रहना మనందరికీ है। కావాల్సింది हम सबको जो चाहिए वो है ఓపిక. धीरज, माने सबर होना चाहिए। భర్తలను అడిగితే భార్యల గురించి చెప్తారు, భార్యలను అడిగితే భర్తల ఓపిక గురించి చెప్తారు. पतियों से पूछेंगे तो पत्नियों की सबर के बारे में कहेंगे, पत्नियों से पूछेंगे तो अपने पति की जो है सबर बारे में वो कहेंगे। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। 9వ అధ్యాయం 10వ
అధ్యాయం 11, 12 అధ్యాయాలన్నీ కూడా प्रेरितों के काम की पुस्तक 9, 10, 11, 12 ये सारे अध्याय ఇవన్నిటితో పౌలు రైట్ పర్సన్ గా మారిపోయాడు. इन सारी बातों से पौलुस एक सही व्यक्ति के तौर पे बन మారిపోయిన गया। తర్వాత बनने के बाद ఇప్పుడు పౌలు వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలా? अब पौलुस को जाना है, कहाँ ఈయన जाना है? వాగ్దానం ఏంటి? जो उसको जो प्रतिज्ञा की దేశ क्या है దేశాల్లో వాడబడాలా, कि वो देश और देशों में इस्तेमाल होना के कर, మరి అనేక అన్యజనులను రక్షించాలా. अनेक अन्य जातियों को वो उद्धार में लाना के कर। అయితే పౌలు तो पौलुस చూడండి ఎలా మొదలు పెట్టిండంటే, देखो कैसे इसने शुरुआत किया है। అనన్య ఎక్కడికి పంపిస్తున్నాడంటే अनन्यास उसको कहाँ भेजता है? దేశ దేశాలకు కాదు, देश व देशों में नहीं, ఫస్ట్ చిన్న చిన్న గలీలకు పోయిండు. पहले छोटी छोटी गलियों में वो गया है। గల్లీలలో పోయి गलियों में जाकर సువార్త చేసిండు. सुसमाचार कहता है, చిన్న చిన్న గల్లీలలో వెతికి రక్షించిండు. छोटी छोटी गलियों में जाकर ढूंढ कर लोगों को उद्धार నశించే में लाया ఆత్మలను है। వెతుకుతా ఉన్నాడు. नाश होने वाली आत्माओं को वो చిన్న ढूंढता చిన్న है। సేవలు చేసిండు. छोटी छोटी सेवा की है उसने, గల్లీలలో సేవలు చేసిండు. गलियों में सेवा की है ఈ उसने। రోజు గల్లీల్లో వీధుల్లో సేవ చేసే వాళ్ళు భూమిని తలకిందలు చేసే వాళ్ళుగా దేవుడు అభిషేకించునుగా. आज के दिन गलियों में जो सड़कों पे सेवा करने वाले लोगों को, जो सारी दुनिया को उलट पुलट करने वाले व्यक्तियों के समान खुदा उन्हें अभिषेकित करे। గల్లీలలో సేవ చేసి गलियों में जो सेवा करते हैं, తర్వాత उसके बाद సుశీల దగ్గరికి పోతే चेलों के पास जाने पर ఆ సుశీలు ఈయనని ఒక పెద్ద సేవకుడిగా బ్రాంచ్ గా నిలబెడతాడు అనుకుంటే, जब वो चेले उनको एक बहुत बड़े सेवक एक ब्रांच के तौर पर खड़ा करेंगे, क्या सोचा उसने? तो నువ్వు ఫస్ట్ कहते कि तुम पहले అంటియోక్ నుంచి अंतियोक से యెరూషలేం కనుకుంటా यरूशलेम लगता, వాళ్ళకు వచ్చిన యొక్క దర్శన భాగాలన్నీ उनको जो सारे दशवांश आते हैं ఇక్కడికి అక్కడికి మోస్తూ తీసుకెళ్లి రా అని అన్నారు. यहाँ से वहां ले जाया आया करो ఈ कहते పని हैं। చేయి ఫస్ట్ అని అన్నాడు. पहले इस काम को करो कहते हैं పేతురు उससे। తన శిష్యులందరూ पत्रस उसके जो सारे चेले हैं, ఈయనకున్న వాగ్దానమేమో इनको जो प्रतिज्ञा दी गई थी దేశాలు దేశాలు తిరిగి సేవ कि చేయాలా. वो देश व देश घूम कर जो सेवा करे के कर। హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈయన लेकिन ये మొట్టమొదటిగా सबसे पहले గల్లీలో వీధుల్లో సేవ చేసి गलियों में सड़कों पे सेवा करके అంతియోకుకి యెరూషలేముకి अंतियोक को यरूशलेम ఒక को ఊబర్ లాగా ఒక ఓలా ఆటో లాగా एक ऊबर के जैसे, एक ओला ऑटो के जैसे పని చేసిండు. ఫస్ట్ उन्होंने काम किया है। పని पहले చేసిండు. पहले काम ఒక किया డ్రైవర్ उन्होंने। లాగా పని చేసిండు. एक ड्राइवर के जैसे काम అవి किया है। తీసుకుపోయి అక్కడ పెట్టాలి, ఇవి తీసుకుపోయి ఇక్కడ పెట్టాలా. ये ले जाकर वहां रखना है, वो ले जाकर यहाँ रखना है के कर। చిన్న పని అయినా సరే छोटा सा काम ही God सही, be a right person. तुमको सही व्यक्ति अगर बनना है, దేవుని సన్నిధిలో ఒక చిన్న పని అయినా మొదలు పెట్టుకో. खुदा की शरण में चाहे छोटा सा काम हो, शुरू करो उसे करना। చాలా పనులున్నాయి, बहुत से काम है, చాలా పనులున్నాయి. बहुत से काम है। ఉదయాన్నే చెప్పుల స్టాండ్ దగ్గర ఒకళ్ళు చెప్పులు పోయినాయి. चाहे सवेरे जाए चप्पल के स्टैंड में जाए चप्पल चली ఆ गई। చెప్పుల స్టాండ్ దగ్గర ఎప్పుడు నిలబడతారు, కానీ ఈ రోజు నిలబడలే. हमेशा वहां खड़े थे लोग, लेकिन आज कोई नहीं खड़ा था। అట్లా ఎన్నో రకరకాలుగా పరిచర్యలు ఉన్నాయి. ऐसे विभिन्न प्रकार की सेवकाई ఒకళ్ళు है। ఫస్ట్ సర్వీస్ చేస్తే ఇంకొకళ్ళు సెకండ్ సర్వీస్ చేసే వాళ్ళు कोई ఉన్నారు. अगर फर्स्ट सर्विस में करता है तो दूसरा जब सेकंड सर्विस में करता है। టేక్ ఎ రైట్ ఇఫ్ యు వాంట్ టు బి ఎ రైట్ ప్లేస్. जिस सही स्थान में तुमको रहना हो तो చెప్పిన అన్ని చూసుకో. जो सब कुछ देखा है उन सारी बातों को देखो। రైట్ పర్సన్ ఆ రైట్ ప్లేస్ లో గుర్తించాలంటే చెప్పిన అన్ని చూసుకో. सही व्यक्ति को सही स्थान पर जो पहचानना है उन सारी बातों के बारे में तुम देख लो। ఆ రైట్ పర్సన్ और सही व्यक्ति దేవుని ప్రణాళిక ప్రకారం वो खुदा की योजना अनुसार నువ్వు నడవాలంటే, तुम अगर चलना तो పౌలు ఎలా నడిచిందో पौलुस जैसे चला है, అలా ముందుకి మన ఆత్మీయ తల్లిదండ్రులు నడిచిండు. वैसे हमारे आत्मिक माता पिता वो चले हैं। ఆ రీతిగా మనందరం నడువును గాక. उस प्रकार से हम सब भी लोग चलने దేవుడి पाए। వాక్యాన్ని మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. खुदा इस वचन का आप सबको बहुत దేవా యేసు ప్రభువా, ఈ రోజు నాయనా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి వందనాలు. సౌలు వెలుగు దాకినట్టునైనా ఈ రోజు వాక్యం మమ్మల్ని అందరినీ తాకి ఉన్నది నాయన. పౌలుగా మేమందరం మారునుగాక. రైట్ ప్లేస్లో రైట్ పర్సన్స్తో నాయనా మేము రైట్ పర్సన్స్గా మారినాయన. మీ దేవుని ప్లాన్, దేవుని ప్రణాళికని మా ద్వారా నెరవేర్చబడునుగాక. అట్టి కార్యాలు మీరు జరిగించమని, యేసు నామములో అట్టి జీవితం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు అందరికి కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.